ఆ, మీరందరూ కూడా మరి నేను చెప్పినటువంటి హోంవర్క్ చేస్తున్నారని నమ్ముతుంటున్నాను. సో కొద్దిమంది మాత్రం రెస్పాండ్ అయ్యారు, ఆ, పంపిస్తా ఉన్నారు. దయచేసి అందరూ కూడా ఆ యొక్క అసైన్మెంట్ కంప్లీట్ చేసి పంపించవలసిందిగా మరొకసారి మీకు మనం చేస్తా ఉన్నాం. మంచిది. మనము లాస్ట్ క్లాస్లో రూతు గ్రంథం మనం చూచాము. ఆ, ఈ ఈ రోజున మనము సమూయేలు గ్రంథం నుంచి మనం కొనసాగిస్తాము. మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, తరువాత మొదటి దినవృత్తాంతం, రెండవ దినవృత్తాంత గ్రంథాలు. వీటిని మరి చరిత్ర గ్రంథాలుగా దేవుని వాక్యంలో మరి పిలువబడింది. ఇశ్రాయేలీలు లేక యూదులు వీటిని చరిత్ర గ్రంథాలుగా వాటిని వారు విభజించారు. దయచేసి మరి మనము ఒకసారి నా మాట వినపడుతుందండి? థ్యాంక్ యూ. చరిత్ర గ్రంథాల్లో మనము చరిత్ర గ్రంథాలని మనము ఈ యొక్క 6 పుస్తకాలని కూడా వారికి విభజనలో చరిత్ర గ్రంథాలుగా వారు తెలియజేశారు. అయితే మన యొక్క సౌలభ్యం కొరకు ఇక మోడర్న్ స్కాలర్షిప్లో మొదటి సమూయేలు, రెండు సమూయేలు, మొదటి రాజులు, రెండు రాజులు, మొదటి దినవృత్తాంతం, రెండవ దినవృత్తాంతాలుగా మనము విభజించాం. కానీ ఇవి 2 యూనిట్స్ గా మనం చూస్తాం అన్నమాట. అది ఏంటంటే మొదటి 6 పుస్తకాలు, మొదటి 4 పుస్తకాలకు కూడా ది కింగ్డమ్ బుక్స్ గా వారు చూస్తూ ఉంటారు. దేవుని వారి యొక్క రాజ్యానికి హిస్టరీ ఆఫ్ దేర్ కింగ్డమ్, ఆ యొక్క బుక్స్ ఆఫ్ ద కింగ్డమ్ గా వారు చెప్తుంటారు. బుక్స్ ఆఫ్ ది కింగ్డమ్ గా రాజ్యానికి సంబంధించినటువంటి, రాజ్య చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలుగా, ఆ బుక్స్ గా వారు చెప్తుంటారు. బుక్స్ ఆఫ్ ద కింగ్డమ్. మనము ఈ యొక్క బుక్స్ గురించి ఆలోచన చేస్తుంటున్నప్పుడు మొదటి 4 పుస్తకాలు, ఫస్ట్ శామ్యూయల్, సెకండ్ శామ్యూయల్, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ లో ఉన్నటువంటి సంగతులు తిరిగి పునరావృతం అవటం అనేది మనము క్రానికల్స్ లో మనం చూస్తూ ఉంటాం. తర్వాత సిమిలర్ నెరేటివ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఒమిట్ చేయబడుతూ ఉంటాయి, కొన్ని యాడ్ చేయబడుతూ ఉంటాయి. తర్వాత డేట్స్ లో కొంత వైరుధ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మరి ఈ యొక్క మొదటి 4 బుక్స్ కూడా ఇమీడియట్ చర్చ్ హిస్టరీగా, ఇమీడియట్ ఇజ్రాయెల్ హిస్టరీగా మనం చూస్తాం. అంటే సంఘటన జరిగిన వెంటనే వాటిని గ్రంథస్థం చేయటం. క్రానికల్స్ లో మనం చూసేది ఏంటంటే, వారు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క 1-2 క్రానికల్స్ ఎక్సైల్లో, వారు చెరలో ఉన్నప్పుడు వారు రాశారు అనేటువంటిది. ఈ ఆథర్షిప్ లో మొదటి 4 బుక్స్ ని, అంటే 1 and 2 శామ్యూయల్ అండ్ 1 and 2 కింగ్స్ ని ప్రాఫిట్స్ రాశారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 and 2 క్రానికల్స్ ని మరి ప్రీస్ రాశారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత మొదటి 4 ఆ యొక్క బుక్స్ లో ఆ యొక్క ప్రాఫిటిక్ వాయిస్ ని, ప్రవక్తల యొక్క ఆ యొక్క స్వరాన్ని, ఖండించే స్వరం కానీ, రియాక్టివ్ వాయిసెస్ కానీ మనము ఈ యొక్క మొదటి 4 బుక్స్ లో మనం చూస్తూ ఉంటాం. క్రానికల్స్ లో అది ప్రీస్ రాశారు, టెంపుల్ రిలేటెడ్ గా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. క్రానికల్స్ లో మనకి ఆ యొక్క ప్రీస్ట్లీ అపీరెన్సెస్ మనకు కనపడటాన్ని మనం గమనించుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క వైరుధ్యాన్ని మనము ఈ యొక్క
బుక్స్ ఆఫ్ కింగ్డమ్లో మనం చూస్తూ ఉంటాం. ప్రాఫిటిజం ఈ మొదటి 4 బుక్స్లో చూస్తూ ఉంటాం. ప్రీస్ట్లీ అపీరెన్సెస్ మనము లాస్ట్ 2 బుక్స్ అంటే క్రానికల్స్లో మనం చూస్తూ ఉంటాం. సో చాలా మంది ఈ యొక్క మరి బుక్స్ యొక్క ఆథర్షిప్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు పర్టికులర్ ఆథర్ లేదు, కానీ ప్రాముఖ్యంగా 1 శామ్యూల్ మనం చూసినట్లయితే సమయలే రాసుంటాడు ఈ యొక్క బుక్ ని అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. శామ్యూల్స్ ఆథర్షిప్ ని ఎండోర్స్ చేస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మరి ఆ రోజుల్లో ఈ యొక్క ప్రాఫిటిక్ స్కూల్స్ అనేవి ఉండేవి. అంటే ప్రవక్తల శిష్యులు అంటూ ఉండేవారు. ఈ యొక్క ప్రవక్తల శిష్యులు వారి యొక్క పని ఏమిటంటే మరి దేవుడు వారి దేశాన్ని నడిపించిన విధానం, దేవుడు వారి యొక్క ప్రజలను నడిపించిన విధానం వారు గమనించటం, మరి తర్వాత గ్రంథస్థం చేయటం అనమాట. సో అంచేత ప్రాఫిట్స్ వారు కేవలము దేవుని యొక్క వర్తమానాన్ని వారు తీసుకురావటం మాత్రమే కాకుండా ప్రాఫిట్స్ ఈ యొక్క హిస్టరీని వారు భద్రపరచడానికి కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో అయితే ఈ యొక్క 1 శామ్యూల్ గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే 1 శామ్యూల్ లో మనకి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకి కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క గ్రంథకర్త శామ్యూల్ అని మీతో చెప్పాను. మోస్ట్లీ ఇట్స్ శామ్యూల్ అని మనం చూస్తూ ఉంటాము. అయితే 1 శామ్యూల్ రూతు గ్రంథం మనకి రాబోయేటువంటి మెస్సేను గురించి, ఆ యొక్క మొనార్కియల్ కింగ్డమ్ యొక్క గూర్చినటువంటి ఒక ఇంట్రడక్షన్ కానీ ఒక హోప్ని కానీ మన కొరకు ముందుగానే విడిచిపెట్టడాన్ని మనం గమనించవచ్చు రూత్ గ్రంథం చదువుతున్నప్పుడు. అయితే ఈ యొక్క 1 శామ్యూల్లో మనం చూసినట్లయితే ఒక డామినెంట్ ఫిగర్ ఇక్కడ శామ్యూల్ గాని మనకు కనిపిస్తూ ఉంటాడు. హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్లో శామ్యూల్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను సమూయేలు ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. మరి సమూయేలు తర్వాత ఇస్రాయేల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో, లేక ఇస్రాయేల్ యొక్క సమాజంలో జరిగినటువంటి మార్పుల్ని మనము ఇక్కడ ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం నుంచి మనం చూస్తూ ఉంటాం. సమూయేలు హిస్టరీలో, ఇజ్రాయెల్ హిస్టరీలో అతని యొక్క పాత్ర ఎంత గొప్పదంటే మరి 3 ఆఫీసెస్ ను కూడా ఇస్రాయేల్ ప్రజలు మరి నడిపించబడినటువంటి విధానం, వారి దేశం నడిపించబడినటువంటి విధానము ప్రవక్త ద్వారా దేవుడు వారిని నడిపించాడు. ప్రవక్తలను వారికి ఇచ్చాడు, రాజులను వారికి ఇచ్చాడు, యాజకులను వారికి ఇచ్చాడు. మనకి యాజక ధర్మాన్ని మనము ఆ యొక్క ఎక్సడస్ లోనే మనం చూచాం. వారిని యాజకులను, లేవీయులను ప్రతిష్ఠించడాన్ని మనం చూచాం. మరి యాజకులు, లేవీయులు వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తుండగా ప్రవక్తలైన వారు ప్రజలను నడిపించడాన్ని మనం గమనిస్తాం. తర్వాత జడ్జెస్ రావటం, వారు దే ప్లేడ్ కైండ్ ఆఫ్ రోల్ బోత్ యాజ్ అ ప్రాఫెట్ అండ్ పార్షియల్లీ యాజ్ జడ్జెస్ గా వర్క్ చేశారు. ప్రాఫెటే ఒక జడ్జిగా ఉండటం అనేది చూస్తూ ఉంది. సమూయేలు మరి మనకి తెలుసు, సమూయేలు మరి దేవుని చేత మరి పంపబడ్డవాడుగా, మరి తన యొక్క తల్లి యొక్క ప్రార్థనను బట్టి మరి ఇవ్వబడిన వాడిగా మనం చూస్తూ ఉంటాం. ఇస్రాయేల్ యొక్క హిస్టరీలో మరి ఆయన మరి ఒక యాజకుడి దగ్గర, ఒక యాజక కుటుంబంలో పెరగటాన్ని, దేవుని యొక్క మందిరంలో పెరగటాన్ని, ఏఫోద్ ఆయన ధరించిన వాడుగా దేవుని యొక్క మందిర పరిచర్య చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే సమూయేలు మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క అభిషేకము ఏమిటంటే సమూయేలు 3 ఆఫీసెస్ ని సమూయేలు ఆయన హ్యాండిల్ చేసినట్లుగా, లేకపోతే ఆయనకు అప్పగించబడినట్లుగా మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా సమూయేలు ఒక యాజకుడిగా ఉన్నాడు. రెండవదిగా అందుకనే మనము ఆ యొక్క శామ్యూల్, బుక్ ఆఫ్ శామ్యూల్లో మనము ఆయన చేసినటువంటి ప్రీస్ట్లీ రోల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి రెండవదిగా సమూయేలు ఒక ప్రవక్తగా ఉన్నాడు.
మరి మూడవదిగా సమూయేలు ఒక జడ్జిగా ఉన్నాడు, లేకపోతే కింగ్ గా ఉన్నాడు. లూస్లీ యూజబుల్ వర్డ్ ఏంటంటే కింగ్ గా ఉన్నాడు, తీర్పరిగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల యొక్క పరిపాలన విధానంలో ఆ, రాజు ఉంటాడు, ఆ, ప్రవక్త ఉంటాడు, యాజకుడు ఉంటాడు, ముగ్గురు. సో ఈ మూడు ఆఫీసెస్ ని కూడా మరి సమూయేలు మరి ఇస్రాయేల్ ప్రజల్లో ఆయన నిర్వహించినట్లుగా మనకి ఈ యొక్క ఆ, 1 శామ్యూయల్ మనం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే అందుకనే మన బైబిల్ పండితులు ఏమంటారంటే శామ్యూల్ని యేసు ప్రభు వారి యొక్క ఆయన ఆయన ప్రోటోటైప్ గా, లేకపోతే ఆయనకు ముందుగా పంపించబడిన ఛాయగా సమూయేలుని వారు మరి వర్ణిస్తూ ఉంటారు. మరి సమూయేలు ఆ, మరి ఈ మూడు ఆఫీసెస్ ని యేసు ప్రభు వారు కూడా మన యాజకుడు, మన యొక్క రాజు, మన యొక్క ఆయన ఆ, ఆయన ప్రవక్తగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అంచేత మరి శామ్యూల్ మూడు ఆఫీసెస్ ని ఆయన ఆ, ఆ, ఆయన హ్యాండిల్ చేస్తా ఉన్నాడు. మరి శామ్యూల్ తర్వాత ఇంకా మూడు ఆఫీసెస్ ని ముగ్గురు ఆ, అది వేరు చేయటం అనేది మనం గమనించవచ్చు. తర్వాత శామ్యూల్ తర్వాత నుంచి ఈ యొక్క మోనార్కీ అనేది స్టార్ట్ అవుతా ఉంది. సో ఈ యొక్క బుక్స్ ని మనం చదివేటప్పుడు ఈ యొక్క దృక్పథంలో మనం చూడాలి. ఏంటంటే ఈ యొక్క బుక్స్ లో థియోక్రాటిక్ బుక్స్ ఉన్నాయి, థియోక్రసీ మనకు కనిపిస్తా ఉంది. తర్వాత మోనార్కీ కనిపిస్తా ఉంది. తర్వాత ఇజ్రాయెల్ హిస్టరీలో తర్వాత ఎక్సైల్, తర్వాత రెస్టరేషన్ విషయాలు మనము చూడవచ్చు. అయితే ఈ సమూయేలు ఆ, మొదటి 8 అధ్యాయాలు, 1 శామ్యూయల్ ఫస్ట్ 8 చాప్టర్స్, అది మరి శామ్యూల్ చుట్టూ అది రివాల్వ్ అయ్యేటువంటిగా, ప్రీడామినెంట్లీ శామ్యూల్ చుట్టూ రివాల్వ్ అయ్యేటువంటి చాప్టర్స్ గా మనం చూడవచ్చు. సమూయేలు యొక్క మరి జీవితము, సమూయేలు యొక్క మినిస్ట్రీని మనం చూస్తూ ఉంటాం. 9 to 15 చాప్టర్స్ లో మరి ఆ, సౌలు యొక్క ఆ, మొదటి ఇశ్రాయేలీయుల యొక్క మొదటి రాజు సౌలు యొక్క ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క వైఫల్యాలు, వాటిని మనము చూస్తూ ఉంటాం. తర్వాత 16 to 31 మనం చూసేది ఏంటంటే ఆ, ఆ, దావీదు యొక్క అభిషేకము, దావీదు ఆ, దావీదు పిలువబడటము, వీటిని గురించిన విషయాలు మనము చూస్తూ ఉంటాం. దావీదు ఆ యొక్క ట్రైనింగ్, మరి ఆ, ఆయన యొక్క తర్బీదు, దేవుని చేత తర్బీదు చేయబడటం, దావీదు ఆ యొక్క సౌలు చేత తరంపడటం, వీటిని విషయాల గురించిన ఈ సంగతులను మనము 16 నుండి 31 వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క 1 శామ్యూయల్లో మనము శామ్యూల్ని యాజ్ ఎ ప్రీడామినెంట్ ఫిగర్ గా చూస్తాము. మరి దాని తర్వాత సౌలును సౌలుని గురించిన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకి ఈ యొక్క దావీదుని గురించిన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క బుక్ లో మనకి అన్న యొక్క రోల్ ని మనం చూస్తూ ఉంటాము. అలానే ఏలియన్ గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. తర్వాత యోనతాన్ గురించిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క ఈ యొక్క వ్యక్తులు మరి ఈ యొక్క 1 శామ్యూయల్ మనకి ఆపేసాడు. వాయిస్ రావట్లేదు సార్.
ఆ! దయచేసి క్షమించండి. వైఫై కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఇట్స్ ఓకే. సో సారీ అండి, సడన్ గా డిస్కనెక్ట్ అయింది అది. సో మనము శామ్యూల్ గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. సో మొదటి మొదటి 8 అధ్యాయాలు శామ్యూల్ డామినేషన్ గా మనం చూసాం, రైట్. తర్వాత 9 నుండి 15 అధ్యాయాలు సౌలు యొక్క లీడర్షిప్ ని మనం చూస్తూ ఉంటాము. మరి తిరిగి 16 నుండి 31 వరకు కూడా దావీదు యొక్క లీడర్షిప్ గురించిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే మరి అధ్యాయంలో మొదటి 2 అధ్యాయాలు కూడా ప్రాముఖ్యంగా సమూయేలు యొక్క ఆయన బాల్యం, దేవుని యొక్క మందిరంలో నిలబడినటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. అదే సమయంలో మరి సమూయేలు యొక్క తల్లి యొక్క ప్రార్థన, సమూయేలు తల్లి ఏలి యొక్క మాటలను మనము గమనించవచ్చు. అయితే ఈ యొక్క శామ్యూల్ మొదటి 2 అధ్యాయాల్లో మనం ఒక స్పిరిచువల్ లెసన్ మనం నేర్చుకుంటూ ఉంటాం. అదేంటంటే గాడ్స్ టైమింగ్స్, దేవుని యొక్క, అంటే అక్కడ ఆ యొక్క నెరేటివ్ లో ఒక హ్యూమన్ పర్స్పెక్టివ్నే మనకి ముందుకు కనిపిస్తూ ఉంటుంది. దాని వెనకాల ఉన్నటువంటి ఆ డివైన్ ప్లాన్ ని మరి అద్భుతంగా మరి యొక్క ఆథర్ శామ్యూల్ ఆయన రాయటాన్ని మనం గమనించవచ్చు, రైట్. హ్యూమన్ పర్స్పెక్టివ్ లో మనకు కనపడేది ఏంటంటే ఆ యొక్క హన్నా పెన్నిన్నాల మధ్య వైరం, హన్నాను భర్త ప్రేమించడం, కానీ మరి పెన్నిన్న వలన కలిగిన వైరాన్ని బట్టి ఆమె నిరాశకు గురవటం, ఏటేటా మరి షీలోకు వెళ్ళటం, మరి ఆమె షీలోహులో మరి దేవుని సన్నిధిలో తన యొక్క హృదయాన్ని మరి ఈ సమయంలో కృమ్మరించుకుంటాం. మరి ఏలి యొక్క అపియరెన్స్, ఏలి యొక్క మాటలు ఆమె వింటాం. మరి ఆమె యొక్క డెస్పరేషన్ చూచి ఏలి మరి వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ కుమారుడు పుడతాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం, ఆమె చేసుకున్నటువంటి మొక్కుబడి ప్రార్థన, ఇవి కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనకి ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే అవుట్ ఆఫ్ హ్యూమన్ డెస్పరేషన్, మానవుని యొక్క ఆ యొక్క నీడ్లో, అవసరతలో, ఆ డెస్పరేట్ నీడ్లో వారు దేవుని దగ్గరికి రావటం. నేటి దినాల్లో చాలా మంది మన అవసరతల గురించి మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తున్నారు అనేటువంటి ఒక విషయం మనం చూస్తూ ఉంటాం కదా. సో అట్లానే అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఒక డెస్పరేట్ నీడ్లో ఆమె దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది, దేవుడు నాకు కుమారుని ఇస్తే మళ్ళీ తిరిగి మందిరానికి తీసుకొస్తాను అన్నది. సో అంటే షీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డిస్పరేషన్ అనమాట. దాని కొరకు దేవుని సన్నిధికి వెళ్తాం, ఆ కుమారుని మళ్ళీ తిరిగి దేవునికి అప్పచెప్తానండి. మరి అంతవరకే మనం చూసేది ఆ హ్యూమన్ పర్స్పెక్టివ్ లో మనకు కనపడేది అంతే. కానీ డివైన్ పర్స్పెక్టివ్ లో దేవుడు ఎలా హన్నాను ఎన్నుకున్నాడు, హన్నా ద్వారా రాబోయేటువంటి ఆ కుమారుడు ఎలా మరి దేవుని హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క వాళ్ళ యొక్క చరిత్రలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉంటాడు. హీఈస్ ది టర్నింగ్ పాయింట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ అనే విషయం అది చాలా మార్వలస్ గా అనిపిస్తుంటది. అంటే ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ఒక పాఠం ఏంటంటే, ఒక్కొక్కసారి మన డెస్పరేషన్ లో మన నీడ్ బేస్డ్ గా మనం కొన్ని ప్రార్థనలు చేయొచ్చు, మనం కొన్ని దేవుని అడగవచ్చు. కానీ అల్టిమేట్ గా అవన్నీ కూడా దేవుని యొక్క సావర్నిటీలో, దేవుని యొక్క సార్వభౌమత్వంలో అవి ఎలా ఇమిడున్నాయి, దేవుని యొక్క పర్పసెస్ ని ఆయన ఎలా హ్యూమన్ డిస్ప్రెషన్ నుంచి కూడా ఆయన మలుచుకుని తన కొరకు వాడుకుంటాడు అనే విషయం మరి ఇక్కడ అద్భుతంగా ఆర్టికులేట్ చేయబడటం అనేది మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా ఇక 3 అధ్యాయాల్లో మనం చూస్తున్నప్పుడు మరి దేవుడు సమూయేలును పిలవటం అనేటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంటది. మరి 3 అధ్యాయంలో మరి సమూయేలుకు దేవుడు తోడై ఉన్నాడు
ఓకే, గాడ్స్ ప్రజెన్స్ విత్ హిమ్ మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో ఈ ఈ యొక్క విషయాల్ని మనము ఆ మొదటి 3 అధ్యాయాలు కూడా మరి ఆ యొక్క సమూయేలు యొక్క సమూయేలు యొక్క పుట్టుక, సమూయేలు యొక్క బాల్యము, తల్లి మాటను నెరవేర్చడం, దేవుని యొక్క తోడ్పాటు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 4వ అధ్యాయంలో మరి ఏలి ఈ యొక్క ఒక యాంటీ క్లైమాటిక్ గా మనకు కనిపిస్తూ ఉంటది. అదేంటంటే ఏలీని గురించి కాంట్రాస్ట్ ఇస్తూ ఉంటాడు. సమూయేలు ఏఫోదు వస్త్రాలు ధరించుకుని దేవుని మందిరంలో ఉన్నాడు. దేవుని దేవుని సన్నిధిలో మరి దేవునిని సేవిస్తూ ఉన్నాడు. కానీ ఏలి ఆయన దేవుని సన్నిధిలో ఉండినప్పటికీ కూడా ఏలి కుమారుల యొక్క దుష్టత్వాన్ని మనము 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఎంతటి దుష్టత్వమో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకటి ఆ తిండిబోతుతనము, రెండవది బలాత్కారము, మూడవది అక్కడ ఉన్నటువంటి స్త్రీలను పాడు చేయటం, మరి దేవుని యొక్క మందిరముకి రావాల్సినటువంటి ఆ ఘనతను వారు దొంగిలించటం, దేవుని నామము అసహ్యపడినట్లుగా దేవుని యొక్క మందిరం దగ్గర ప్రజలు మరి అసహించుకునే విధంగా మరి ఏలి కుమారుల యొక్క దుష్టత్వం ఉండటాన్ని మనము చూస్తూ ఉంటాం అనమాట. నాకు ఈ ఈ యొక్క సీన్ అంతా కూడా చూస్తున్నప్పుడు ఒక కరప్ట్ ఎన్వైరన్మెంట్ లో మరి అక్కడ ఆయన పోర్ట్రే చేస్తున్నప్పుడు మరి ఆ కరప్ట్ ఎన్వైరన్మెంట్ లో ఈ యొక్క మరి ఏలి కుమారులు, ఆ యవనస్తులైనటువంటి ఏలి కుమారులు యొక్క కరప్షన్ లో మరి ఏలి యొక్క మందమతిలో ఆ యొక్క కాంటెక్స్ట్ లో సమూయేలు దేవుని సన్నిధిలో ఎదగటాన్ని, హీ వాజ్ గ్రోయింగ్ యాజ్ ఎ గాడ్లీ మ్యాన్. మరి ఆయన మరి ఒక దైవజనుడిగా ఎదగటాన్ని మనం గమనించవచ్చు. అక్కడ నాకు ఎప్పుడు కూడా ఈ యొక్క చాప్టర్స్ చదువుతున్నప్పుడు నాకు మాసిలమ్మన్ గారు ఆయన రాసినటువంటి ఒక పాట, హే ప్రభు యేసు అనుకుంటున్నాను, హే ప్రభు, ఆ యొక్క పాటలో ఆయన ఏమంటాడంటే, కలుష ఎడారిలో కలువలు పూయిట సిలువ విజయమే కదా అంటాడు. కలుష ఎడారిలో కలువలు పూయిట సిలువ విజయం కదా అంటాడు. సో అంటే దేవుని యొక్క సహాయం ఉన్నప్పుడు మరి కరప్ట్ వరల్డ్ లో మనము పరిశుద్ధంగా జీవించవచ్చు. కరప్ట్ వరల్డ్ లో మనము దేవునికి అనుకూలంగా మనము జీవించవచ్చు అనే విషయాన్ని మనము ఈ యొక్క బుక్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో ఈ యొక్క చాప్టర్స్ లో మనం చూడవచ్చు. కలుష ఎడారిలో కలువలు పూయిట సిలువ విజయం కదా. సో అంచేత సమూయేలు మనకు గొప్ప మోటివేషన్ గా ఉంటాడు, రైట్? సో లోకం చుట్టూ కూడా పాపము, మనము మన యొక్క సరౌండింగ్స్ అంతట్లో కూడా కరప్షన్ ఉంది, ఐడోలేటరీ ఉన్నది, దేవునికి విరుద్ధమైన అనేకమైన సంగతులు జరుగుతూ ఉన్నాయి, అప్రెషన్ ఉన్నది. బట్ స్టిల్ వీఆర్ మోటివేటెడ్ లైక్ శామ్యుల్ టు లీడ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితం జీవించడం కొరకు మనకి అదెంతో ఆ యొక్క ఫస్ట్ 4 చాప్టర్స్ మనకి ఆ యొక్క మోటివేషన్ ఇవ్వటాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మరి 5, 6 అధ్యాయాల్లో మనకి ఆ యొక్క మరి మందస్సము తీసుకుపోబట్టాన్ని గురించిన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోవటానికి గురించిన విషయం, ఏలి మరి మరి కుమారులు హతమార్చబడటం గురించినటువంటి విషయాల్ని మనం మనం చూడవచ్చు. 7వ అధ్యాయము ఒక ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా మనం చూస్తుంటాం. మరి సమూయేలు యొక్క మరి ఆ యొక్క డైరెక్షన్ లో ఇశ్రాయేలు ప్రజలు వారు పొందినటువంటి విజయాన్ని మనకి అక్కడ గ్రంథస్థం చేస్తా ఉన్నాడు. సో అక్కడ మరి వారు అమాలేకుల మీద వారు విజయం, ఫిలిస్తీన్ల మీద వారు విజయం పొందిన తర్వాత వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎబెనెజరు, దేవుడు మనకింతవరకు కూడా సహాయం చేస్తున్నాడు, మనకింతవరకు కూడా సహాయకుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. దేవుని యొక్క సహాయతను వారు గమనించారు. ఎబెనేజర్, అవర్ గాడ్ ఈస్, మనకింతవరకు కూడా సహాయకుడు, అవర్ గాడ్ ఈస్ ఎబెనేజర్, దేవుడు ఎబెనేజర్గా వారు గమనించడాన్ని మనము తెలుసుకోవచ్చు, రైట్? సో లో ఉన్నారండి.
వాయిస్ రావట్లేదండి. హలో. ఎస్ అన్న వీ కెన్ యా. సో అయితే మరి ఈ చాప్టర్స్ లోనే మందసము తీసుకువెళ్ళిపోబట్టాన్ని కూడా మనం చూస్తాం, రైట్? సో ఇస్రాయేలీల హిస్టరీలో ఎక్సడస్ నుంచి వారు దేవుడు వారిని మరి ఆ యొక్క 40 సంవత్సరాల ఆ యొక్క ప్రయాణములో వారికి ఇచ్చినటువంటి ఆ గొప్పదైనటువంటి ప్రత్యక్ష గుడారము, దేవుని యొక్క మందసం, దాని యొక్క ఆ మందసము కొనుపోబట్టాన్ని మనము అది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. అయితే మరి మందసము పట్టబట్టాన్ని మనం చూస్తాము. తర్వాత సమూయేలు యొక్క ఆయన యొక్క హిస్టరీలో, సమూయేలు యొక్క మినిస్ట్రీలో ఆ యొక్క రెస్టరేషన్ గురించిన విషయం మనకి కనపడదు. కానీ మందసము ఎంత ప్రభావం కలదో, ఆ యొక్క ఫిలిస్తీన్ల సర్దారులు ఆ యొక్క దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఎలా చనిపోయారు, ఇవన్నీ కూడా. తర్వాత కూడా దావీదు ఆయన రాజ్యం తీసుకున్న తర్వాత మరి తిరిగి మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు మరి అన్సెరమోనియల్ గా తీసుకువస్తున్నప్పుడు ఉజ్జా చేయి చాపినప్పుడు అతడు ఎలా చనిపోయాడు అంటే ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ అనే విషయం మనకు అక్కడ అర్థమవుతా ఉంది. మందసం యొక్క డామినెంట్ రోల్ ని అక్కడ మా ఇజ్రాయెల్ హిస్టరీలో ఉన్నది అనే విషయం మనకు కనిపిస్తూ ఉంటది. అయితే ఇక్కడ ఈ మందసము మందసము పట్టబడటం అనేది అది ఒక అన్ని అన్ని అపజయాల కన్నా గొప్ప పరాజయంగా వారు భావించారు. కానీ దేవుడు మరి సమూయేలుని ఆ సమయంలో నడిపించటాన్ని, మరి సమూయేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు వారి యొక్క హిస్టరీ యొక్క డైరెక్షన్ మార్చడంలో సమూయేలుని వాడుకుంటం అనేది ఒక అద్భుతమైన విషయంగా మనం చూస్తూ ఉంటాం. సో 7వ అధ్యాయంలో మరి ఆ యొక్క రివైవల్ గురించిన విషయం, ఎబెనేజర్ దేవుడిగా మనకింతవరకు కూడా సహాయం చేసినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటాం. అయితే అంత గొప్ప విజయం పొందిన తర్వాత మరి దేవుడు మనకి ఇంతవరకు కూడా సహాయం చేశాడు అనేటువంటి ఆ గొప్ప మరి స్టేట్మెంట్స్ వారు ఇచ్చి దేవుని స్తుతించి ఆ రివైవల్ గా మనం ఒక విధంగా చెప్పాలంటే ద రివైవల్ అమాంగ్ గాడ్స్ పీపుల్ గా మనము చూసినట్లయితే, అంటే ఇంట్రడక్షన్ లో మనం ఏలీ ఉన్న కాలంలో ఉన్నటువంటి ఆ కరప్షన్ నుంచి ప్రజలు కన్విక్ట్ అయి మరి దేవుని స్తుతించే స్థితికి వారు వచ్చారు అంటే సమూయేలు యొక్క మినిస్ట్రీ ఎలాగుందో మనకు కనిపిస్తూ ఉంటుంది, రైట్? అయితే 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక పారాడాక్సికల్ డిజైర్ వారు మరి కనపరచడాన్ని మనం చూస్తూ ఉంటాం. అదేమిటంటే మాకు రాజు కావాలి. వాళ్ళకి ఏమి అడుగుతున్నారో వారు తెలుసుకోకుండా, వారు అర్థం చేసుకోకుండా వారు అడగటాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇది హన్నా దేవుని సన్నిధికి వచ్చి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆ డెస్పరేషన్ లో తనకున్న వైరాన్ని బట్టి, తనకున్న అవమానాన్ని బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క లాంగింగ్ బట్టి ఆమె ఆ ప్రార్థన చేసింది, నాకు కుమారుడు కావాలి, నేను నీ సన్నిధిలో చెప్తానని. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ రివైవల్ ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వారు ఆఫ్టర్ దే ఎక్స్పీరియన్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అపాన్ దెమ్ అండ్ ద విక్టరీ, అండ్ హియర్ ఇస్ ద desire that they have expressed, the elders, we want a king. ఇది ఒక ఒపీనియన్ కాదు, ఇట్స్ ఏ కన్సాలిడేటెడ్ కన్సెస్ తీసుకుని వారు తీసుకొచ్చినటువంటి రిప్రజెంటేషన్, రైట్? వారు ఏదో యాదాలాపనగా మనకు కూడా రాజు ఉంటే బాగుంటుంది కదా సార్ అని అంటాం కాదు. వారందరూ కూడా దే బ్రాట్ ఎ డిమాండ్, పుట్ ఎ డిమాండ్ బిఫోర్ సామ్యూయల్. వి నీడ్ ఎ కింగ్. మాకు ఒక రాజు కావాలి. ఎలా కావాలంట? మిగిలినటువంటి దేశాల్లో ప్రజలందరికీ కూడా రాజు ఉన్నాడు. దెర్ ఈస్ ఎ ఫేస్ ఫర్ ఎవ్రీ కింగ్డమ్. సో వీ వాంట్ ఏ కింగ్. మాకు రాజు కావాలి. అపారెంట్లీ ఇట్ లుక్డ్ like a wonderful godly desire. It looked like a noble desire. But then అక్కడ దేవుడు ఆ కమ్యూనికేషన్ లో సమూయేలుతో మాట్లాడటాన్ని మనం గమనించవచ్చు. సమూయేలు చాలా బాధపడతాడు.
ఎందుకు అని అంటే ఇది వీళ్ళు ఏమడుగుతున్నారు, హీ వాజ్ సో గ్రీవ్. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమూయేలు నువ్వు ఆ, ప్రజలు నిన్ను తిరస్కరించారని, నీ యొక్క ఫెయిత్ఫుల్ మినిస్టర్ ఆఫ్టర్ హ్యావింగ్ డన్ సో మచ్, ప్రజలు నిన్ను తిరస్కరించారని నువ్వు భావిస్తున్నావేమో. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. వారు నన్ను తిరస్కరించారు, దే రిజెక్టెడ్ మీ. అది ఒక పెయిన్ఫుల్ స్టేట్మెంట్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ స్టేట్మెంట్ బై గాడ్, రైట్? హీ ఈస్ ఎ గ్రీవింగ్ ప్రాఫెట్, అండ్ హీస్ ఆల్సో హీర్ ఇస్ ఎ గ్రీవింగ్ ప్రాఫెట్, అండ్ హీర్ ఈస్ ఆల్సో ఎ గ్రీవింగ్ గాడ్. ఒక బాధపడుతున్నటువంటి దేవుణ్ణి మనం చూస్తూ ఉంటాం ఆ 8th చాప్టర్లో. ఎందుకనంటే దేవుడు ఎందుకు బాధపడ్డాడు? సమూయేలు ఒకవేళ హ్యూమన్ సెన్స్ లో ఆమ్, నా తర్వాత నా పిల్లలు రావచ్చు కదా, లేకపోతే నేను ఉండగానే ఆ, ఇదంతా కూడా అవసరమా ఉమ్, అనేటువంటి ఆలోచన ఒకవేళ హ్యూమన్ టెండెన్సీలో ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. ఇట్ వాస్ గ్రీవింగ్ బికాస్ దే రిజెక్టెడ్ హిమ్. ఎందుకు రిజెక్ట్ చేశారు అని అంటే, లోక పోకడలో ఉండటం కొరకు రిజెక్ట్ చేశారు. ఏమి రిజెక్ట్ చేశారు వాళ్ళకి జీవితంలో అని అంటే, వారికి తెలియదు ఇంతవరకు కూడా వారి యొక్క రూల్, వారు థియోక్రాటిక్ రూల్లో ఉన్నారు. మరి చాలా కాలం క్రితం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పదాన్ని ఉపయోగించారు ఆయన గవర్నెన్స్ గురించి, ఆయన యొక్క పరిపాలన గురించి. దేవుడు పరిపాలన అన్నాడు. సాక్షాత్తు దేవుడే పరిపాలన చేస్తున్నాడు, గాడ్స్ రూల్ అన్నాడు ఆయన గవర్నెన్స్ గురించి మాట్లాడుకుంటూ. అది గాడ్స్ రూల్లో కాదు మనకు తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా సమూయేలు వరకు కూడా, ఎక్సడస్ టిల్ శామ్యుయల్, వి సీ గాడ్స్ రూల్, థియోక్రసీ అంటాము. ఓకే, దేవుడు పరిపాలన చేశాడు. దేవుడు ఎలా పరిపాలన చేశాడు? ఆయన దిగి వచ్చానని చెప్పాడు, ఆయన తిన్నగా పరిపాలన చేశాడు. ఆయన వాళ్ళు పాలమున్న ప్రతి పాపాన్ని ఆయన గమనిస్తూ దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ పరిపాలన చేశాడు. వాళ్ళ శత్రువులను గమనిస్తూ శత్రువులను ఓడిస్తూ పరిపాలన చేశాడు. వారి ప్రజలకు మిరాక్యులస్ గా వారిని పోషిస్తూ పరిపాలన చేశాడు. వాళ్ళ యొక్క ఈ దేశంలో జస్టిస్ కి ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన చేశాడు. ఈ దేశంలో ప్రజలు దేవుని భయముతో ఉండుట కొరకు ఆయన ఆయన వారిని నడిపిస్తూ పరిపాలన చేశాడు. ఓకే, దే వర్ అండర్ ఎ థియోక్రటిక్ రూల్. వారు దైవ పరిపాలనలో ఉన్నారు. దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నారు, సి యు హ్యావ్ రిజెక్టెడ్ an almighty God, omnipotent God. You rejected a good God, and you want a human king. మానవుడైనటువంటి వాడు రాజుగా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మోనార్కీలో జరగబోయేవేంటి? అన్ని దేశాల్లో కూడా మోనార్కీలో జరిగేవే మీ దేశంలో జరుగుతాయి. మీరు నన్ను రిజెక్ట్ చేసినందుకు మిమ్మల్ని వాళ్ళు కొడతారు, మిమ్మల్ని బానిసలుగా వాడుకుంటారు, మీతో వెట్టి పనులు చేయించుకుంటారు అని చెప్పట్లేదు. అన్ని దేశాల్లో ఒక మోనార్కియల్ రూల్లో రాజు చెప్పింది వేదం. మీ మీ యొక్క మీరు మొనార్కీని కోరుకుంటున్నారు. మీకు వచ్చేటువంటి రాజులు ఎంత ఫూలిష్గా, ఎంత వెర్రివారిగా ప్రవర్తిస్తారో వారి యొక్క వెర్రితనాన్ని మీరు భరించాలి. వారి వెర్రితనాన్ని మీరు అనుభవిస్తారు. వారి వెర్రితనం కింద మీరు శ్రమ పడతారు. నేను ఫరో యొక్క ఆ యొక్క సంఖ్యల నుంచి, ఫరో యొక్క అప్రెషన్ నుంచి నేను విడిపించాను. ఎందుకంటే నాకు ప్రజలుగా మీరు ఉండాలని నేను ఈ యొక్క లోకంలో నేను డెమాన్స్ట్రేట్ చేయాలనుకుంటున్నాను మీ ద్వారా. మరి దేవుడు పరిపాలన చేయటం అంటే ఎలా ఉంటుందో నేను మిమ్మల్ని మోడల్గా ఉంచాలనుకున్నాను. బట్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ ఓన్ కింగ్, కమాన్. ఓకే, సో రవి జక్రియా గారు ఒక స్టేట్మెంట్ చెప్తూ ఉన్నారు, when you determine to go in a direction that God doesn't want,
నువ్వు దేవుడు వద్దు అన్నటువంటి మార్గంలో నువ్వు వెళ్ళటానికే నువ్వు నిర్ణయించుకున్నట్లయితే, డిటర్మైన్ టు గో ఇన్ ఎ డైరెక్షన్ దట్ గాడ్ డజంట్ వాంట్, గాడ్ వుడ్ స్టెప్ aside అండ్ సెకండ్ యువర్ మోషన్ అంటాడు. ఆయన పక్కకి తప్పుకొని ఆయన నువ్వు చేస్తుంది యు గో హెడ్ అంటాడంట. ఆయన ముందు వార్నింగ్ ఇస్తాడు, మనకి చెప్తాడు. కానీ మనము ఆయన యొక్క మార్గంలో ఆయనకి ఇష్టం కాని మార్గంలో మనం వెళ్ళటానికి దృఢ నిశ్చయం చేసుకున్నప్పుడు ఆయన పక్కకు జరిగి నీ చిత్తమై కానీ అంటాడట. అదే జరుగుతుంది ఇక్కడ మనకి. ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క హిస్టరీలో కూడా బిలామున్ గురించిన విషయంలో కూడా మనకి జరిగింది అది. సో హీ వాజ్ సో డిటర్మైన్డ్ టు గో against God's will, to curse the people of God. God spoke to him. God revealed his holy purposes, but he was not willing to listen. God stepped aside, but then he went ahead. తర్వాత ఆయన ఎలా చనిపోయాడో మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానం ఏమిటంటే, let them have king, I'll give them the king. నేను మీ వారికి రాజునిస్తాను. ఓకే, వారు రిజెక్ట్ చేసింది నిన్ను కాదు, వారు రిజెక్ట్ చేసింది నన్ను రిజెక్ట్ చేశారు. బట్ యూ స్టిల్ హ్యావ్ యువర్ రోల్ టు ప్లే. నీవు చేయవలసినటువంటి పని ఉన్నది అనే విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి మరి మనము తర్వాత మనం చూసేటువంటి అధ్యాయాలు 9 నుండి 15 అధ్యాయాల్లో ఆ యొక్క మరి సౌలు యొక్క పరిపాలన మనం చూస్తా ఉంటాము. రైట్, సౌలు యొక్క మరి మొదటి 10 అధ్యాయాల్లో కూడా మరి సౌలు మరి రాజుగా ఎన్నిక చేయబడటం గురించిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. 11 అధ్యాయంలో ఇశ్రాయేలు సౌలును రాజుగా చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. 12 అధ్యాయంలో మరి నుండి సమూయేలు యొక్క ఫైనల్ హెచ్చరికలను ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటాము. 12 అధ్యాయము 24వ వచనము అది ఒక ఇంపార్టెంట్ వర్స్ గా మనం చూడవచ్చు. అదేమిటంటే, దయచేసి మనం చూద్దాం. దేవునికి భయపడి ఆయనను సేవించండి అంటాడు. రైట్, దేవునికి బడి. సో హీస్ ట్రైంగ్ టు బ్రింగ్ పీపుల్ ఆఫ్ గాడ్ టు ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలను దేవుని భయం దగ్గరికి తీసుకొస్తున్నాడు. రైట్, దేవునికి భయపడి ఆయనను సేవించండి అని మనం ఆయన చెప్పటాన్ని, ఆయన హెచ్చరిక చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయంలో మరి సౌలు యొక్క డ్రిఫ్టింగ్ అవే, ఆయన సంపూర్ణంగా ఆయన దేవుని నుంచి దూరం అవటాన్ని మనము చూడవచ్చు. రైట్, సో మరి మొదటి 15 సంవత్సరాల యొక్క పరిపాలనలో సౌలు యొక్క మరి ఆయన యొక్క అపజయాల్ని, ఆయన దేవునికి నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. సంచేత మరి 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు మరి హీ వాంట్ టు చేంజ్ ద కింగ్. సో రూతు గ్రంథం యొక్క నెరవేర్పు ప్రారంభం మరి ఇక్కడ నుండి మనం చూస్తూ ఉంటాము. మరి అక్కడ మరి యెష్షయి యొక్క కుమారుని యొక్క కుమారుడు మునిమనుడు ఇక్కడ రావటాన్ని మనం చూస్తూ ఉంటాం. దావీదుని గురించినటువంటి ఆ యొక్క ప్రస్తావనను 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 16 నుండి మరి 31 అధ్యాయం వరకు కూడా మరి దేవుని యొక్క ఏర్పాటును దేవుడు మరి కోరుకున్నటువంటి దావీదుని ఏర్పాటు చేయటాన్ని మనము గమనించవచ్చు. చూడండి, అంటే when we read these passages, ఎంత అద్భుతంగా దేవుడు ఆయన ఇంకా కూడా వీరు దేవుని తిరస్కరించినప్పటికీ కూడా వారి యొక్క సొంత చైల్డిష్ ఐ వుడ్ సే డిజైర్స్ తో వారు దేవుని అడిగినప్పటికీ కూడా ఆయన వారిని హెచ్చరిక చేస్తూనే వారికి మెస్సేని ఇవ్వటానికి మరి తిరిగి మెస్సే యొక్క పరిపాలన కొరకు ఆయన ఎలా దావీదును ఎన్నుకుంటున్నాడో మనం చూస్తూ ఉంటాం. దావీదుతో ఆయన చేసుకున్నటువంటి ఆ మెస్సియానిక్ కవెనెంట్స్ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. సో 16వ అధ్యాయంలో మనకి కనిపించేది ఏమిటంటే, దేవుని మరి ఎరిగినటువంటి దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదును అభిషేకం చేయటం అనేది మనం
చూస్తూ ఉంటాము. మరి 16 అధ్యాయంలో మనకి ఆ యొక్క అభిషేకంలో అక్కడ ఆ యొక్క స్టోరీ అంతట్లో కూడా మరి మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు అనేటువంటి ఆ గొప్ప స్టేట్మెంట్ ని మనము అక్కడ గమనించవచ్చు, రైట్? సో గాడ్ లుక్స్ ఎట్ అవర్ హార్ట్స్ అనే విషయాన్ని మనము గమనించవచ్చు. కాబట్టి 16 అధ్యాయము దావీదు అభిషేకించబడటాన్ని మనము చూస్తూ ఉంటాం. దేవుడు అభిషేకించినటువంటి దావీదును ఎలా ఆయన వాడుకుంటున్నాడు, క్రమక్రమంగా ఆయన ఎలా వాడుకుంటున్నాడు. ఆయన అభిషేకించబడిన తర్వాత ఇంకా కూడా గొర్రెల కాపరిగానే ఉన్నాడు. మరి సరైన సమయంలో ఆ యొక్క ఫిలిస్తీన్ల మీదకు యుద్ధముకు వెళ్ళే సమయంలో సౌలులో కలిగినటువంటి భయం, ఇస్రాయేలు ప్రజల్లో కలిగినటువంటి భయంలో 17 అధ్యాయంలో మరి సౌలు ఎలా మరి ఆ, ఆ, తిరిగి దావీదుకు ఆ యొక్క యుద్ధం చేయటానికి, గొలియాతు మీద యుద్ధం చేయటానికి పర్మిషన్ ఇస్తాడో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ దావీదు గొలియాతు మీదకు యుద్ధం చేసిన సమయంలో అది యుద్ధము యెహోవాది అనేది డిక్లేర్ చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. తరువాత దావీదు యొక్క దేవుడు దావీదును ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మరి సౌలు యొక్క విషపు చూపు, సౌలు యొక్క అసూయ గురించిన విషయాలు, అసూయతోనే తిరిగి జీవితకాలం అంతట్లో కూడా ఆయన ఫోకస్ అంతా కూడా ఇక్కడ పరిపాలన మీద లేదు, కానీ అభివృద్ధి పొందుతున్నటువంటి దావీదు మీదే ఆయన ఆయన ఫోకస్ పెట్టుకున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే మరి నేను చాలా కాలం క్రితము ఈ యొక్క సౌలు యొక్క క్యారెక్టర్ స్టడీ మీద ఒక ఆర్టికల్ రాశాను, క్యారెక్టర్ స్టడీ చేశాను, ఒక ఆర్టికల్ రాశాను. దానికి నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే సాల్ ది సైడ్ లైన్ లీడర్. సాల్ ది సైడ్ లైన్ లీడర్. బైబిల్ బీకన్ లో ఐ థింక్ టూ టైమ్స్ నేను దాన్ని, అంటే 2 parts గా దాన్ని నేను పబ్లిష్ చేశాను బైబిల్ బీకన్ ఆ యొక్క మ్యాగజైన్ లో. సాల్ ది సైడ్ లైన్ లీడర్, తప్పించబడిన నాయకుడిగా ఎలా దేవుని యొక్క పర్పసెస్ ని, దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చడానికి బదులుగా తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో మనకి ఈ యొక్క లేటర్ పార్ట్ లో కనిపిస్తూ ఉంటుంది. 16 నుంచి 31 వరకు కూడా సౌలు యొక్క ప్రతి అపజయాన్ని మనం చూస్తూ ఉంటాం. దావీదు యొక్క శ్రమలు, దావీదుకు దేవుడు తోడుగా ఉండిన సంగతులను మనకు చూడవచ్చు. 18వ అధ్యాయంలో మరి ఆ యొక్క దావీదు యోనాతానుల యొక్క ఆ యొక్క ఫ్రెండ్షిప్ ని మనం చూస్తూ ఉంటాము. దావీదు యోనాతానుల యొక్క ఫ్రెండ్షిప్ ని మనం చూస్తాము. సో దావీదు యోనాతానుల యొక్క యోనాతాను తన జీవితంలో దేవుని చిత్తానికి ఎలా తలవొగ్గాడో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎలా మరి దేవునిని ఆయన దావీదును ఆయన ఎలా కాపాడుతూ వచ్చాడో 19వ అధ్యాయం 20 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. మరి దావీదును కాపాడినటువంటి కారణాన్ని బట్టి సొంతగా తన తండ్రే దావీదుకు శత్రువైనప్పుడు యోనాతాను రాబోయేటువంటి రాజుగా ఆయన ఉండాలని ఆయన కోరుకోలేదు. యోనాతాను యొక్క గొప్పదైనటువంటి క్యారెక్టర్ని ఇక్కడ ఒక క్రిస్టియన్ లీడర్షిప్ లో మనము అర్థం చేసుకోవాలి. అదేంటంటే మరి he has not taken the office of the kingship as a కాంపిటేటివ్ ఆఫీస్. ఆ యొక్క రోల్ని హీ నెవర్ వాంట్ టు బి ఏ కాంపిటేటివ్ పర్సన్. యోనాతాను పోటాపోటీగా మరి తను రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి అనేటువంటి తాత్పర్యము గలవాడుగా లేడు, రైట్? హీ వాస్ ద వన్ హూ అండర్స్టూడ్ ది పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశాలని యోనాతాను ఎరిగినవాడుగా ఉంటున్నాడు. యోనాతానికి అర్థమైనంతగా మరి సౌలుకు అర్థం కాలేదు. ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. ఒక ఫిలాసఫర్ చెప్తాడు, ఒక రాజ్య అధికారము వ్యక్తిని మరి కరప్షన్ లోనికి నడిపిస్తుంది, ఒక వ్యక్తిని పాడు చేస్తుంది.
సంపూర్ణమైన అధికారము సంపూర్ణంగా పాడు చేస్తుంది అంటాడు. పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ, రైట్? సో అది సౌల్ యొక్క స్టేట్. He was given power, but then it had corrupted him. Jonathan, on the other hand, he never want to take the ungiven power, ఇవ్వబడినటువంటి తనకి ఇవ్వబడినటువంటి రాజ్య అధికారం కొరకు పోటీ పడటానికి యోనాతాన్ ఇష్టపడలేదు. అంటే ఆ యొక్క మీరు ఒకవేళ ఆ యొక్క యోనాతాన్ క్యారెక్టర్స్ మనం క్యారెక్టర్ స్టడీ చేయగలిగినట్లయితే అద్భుతంగా ఆయన ఆయన యొక్క మెచ్యూరిటీని డెమాన్స్ట్రేట్ చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. దావీదుతో ఫ్రెండ్షిప్పే కాదు, తన యొక్క రాజ్యం పోతుంది. దావీదు వాస్తవానికి తనకి కాంపిటేటర్గా ఉన్నాడు, తనకి రాజ్యం పోతుంది. బట్ దెన్ దావీదు యోనాతాను హృదయం కలిసిపోయినని మనం చూస్తూ ఉంటాం. దావీదును సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సౌలు యొక్క స్ట్రాటజీస్ ని దావీదుకు తెలియచేస్తూ దావీదును తప్పించడాన్ని మనం చూస్తూ ఉంటాం. యోనాతాను దావీదుతో నిబంధన చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. సో షూర్, దావీదు నువ్వు దేవుడు నీకు రాజ్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి రాజ్యం నీదే, నువ్వు రాజు కాబోతున్నావు. కానీ ఒక నిబంధన చేస్తున్నాడు ఏంటంటే, నువ్వు రాజు అయినప్పుడు నా కుటుంబాన్ని నన్ను నువ్వు కాపాడాలి, నువ్వు మా విషయమై ఆ యొక్క పీస్ ట్రీటీ చేసుకుంటూ ఉన్నాడు. మా విషయంలో నువ్వు నీ యొక్క నమ్మకత్వాన్ని నువ్వు కనపరచాలి. అద్భుతం. ఒక ఆయన ఏమన్నాడంటే, జోనాతాన్ గురించినటువంటి ఆయన క్యారెక్టర్ అంతటిని కూడా, ఆ మెచ్యూరిటీ, జోనాతాన్లో ఉన్నట్టే హ్యూమిలిటీ, జోనాతాన్లో ఉన్నట్టే విల్లింగ్నెస్ టు అలౌ అదర్ పర్సన్ టు గ్రో, ఇదంతా కూడా ఆయన ఒక చిన్న ఇలిస్ట్రేషన్తో ఆయన కంపేర్ చేశాడు. ఒక అడవులో ఈ యొక్క ఒలివ చెట్టు, దేవదారు చెట్టు చాలా అద్భుతంగా పెరిగింది. అది నిటారుగా పెరిగింది, ఎటువంటి వంకరలు లేకుండా పెరిగింది, చాలా చక్కగా పెరిగింది, చాలా ఎత్తుగా పెరిగింది. అడవులోనికి మరి మాస్టర్ వచ్చాడంట. మాస్టర్ వచ్చి ఆ యొక్క అదంతా కూడా రాజు వచ్చి ఆ అడవిలో తిరుగుతూ ఉన్నాడంట. ఈ నిటారుగా ఎదిగినటువంటి ఆ యొక్క దేవదారు చెట్టు మరి తల ఊపుతూ గ్రీట్ చేస్తూ, మరి రాజా చూడు, నేను ఎంత చక్కగా పెరిగాను, వంకర టింకర లేకుండా పెరిగాను, తిన్నగా పెరిగాను అని మరి చెప్తూ గ్రీట్ చేసిందంట రాజు ఆ యొక్క నిటారుగా చాలా పొడుగ్గా పెరిగినటువంటి ఆ యొక్క చెట్టును చూచి తన పనివారిని పిలిచి, దీన్ని కట్ చేయండి, ఇది నాకు కావాలి అని చెప్పి ఫౌండేషన్ వరకు కట్ చేపించాడట. చేపించిన తర్వాత దీనిని ముక్కలుగా చేయండి అని చెప్పాడు. చెప్పి ఈ యొక్క ముక్కలుగా చేయబడినటువంటి ఈ యొక్క ఆ ముక్కల్ని సమకూర్చండి, ఎదురుగా ఒక కాలం ఉంది కదా, దీనిని వంతెనగా వాడండి అన్నాడట. యూజ్ దిస్ టు ప్రిపేర్ ఎ బ్రిడ్జ్ టు బ్రిడ్జ్ ద గల్ఫ్. అక్కడ ఉన్నటువంటి ఆ కాలువను కలపడం కొరకు ఈ యొక్క కలపన వాడండి, దేవదారు చెట్టును వాడండి అని ఆజ్ఞించారంట. రైట్, దట్స్ వాట్ జోనాతాన్ ఇస్. యోనాతాను తన యొక్క క్యారెక్టర్ విషయంలో, తన మెచ్యూరిటీ విషయంలో, తన హ్యూమిలిటీ విషయంలో, దేవుని అర్థం చేసుకుంటున్న విషయంలో అద్భుతమైనటువంటి పర్సనాలిటీ. బట్ హి వాజ్ యూజ్డ్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ డేవిడ్ టు బికమ్ ద కింగ్. దావీదు రాజు అవటం కొరకు ఆయన వాడబడ్డాడు, ఆయన మీద నుంచి దావీదు రాజుగా వెళ్ళాడు అనేటువంటి విషయం, అద్భుతమైనటువంటి తలం. అందుకనే మరి సౌలు జోనాతాను చనిపోయినప్పుడు దావీదు యొక్క ప్రలాప గీతాన్ని ఒకసారి మనము చూసినట్లయితే 2 శామ్యూయల్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అద్భుతంగా మరి దావీదు యోనాతాను విషయమై ఆయన వ్రాయటాన్ని మనం గమనించవచ్చు. రైట్. సో ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ఒక స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇన్ గాడ్స్ ప్రోగ్రామ్
దేవుని యొక్క పనిలో, గాడ్స్ మిషన్, దేవుని యొక్క పనిలో దెర్ ఇస్ నో కాంపిటీషన్. పోటీ అనేది లేదు. దేవుని యొక్క పనిలో పోటీ అనేది లేదు. నీ యొక్క రోల్కి కూడా పోటీ లేదు. There are times it may appear that somebody is in competition with you, but then it is not. It is not true. ఎవరు కూడా నీకు పోటీ లేరు. So you are in this, when you are in the center of God's will, when God has given you the spiritual gifts for a particular task, and He will accomplish His purposes through you. That's it. And whatever we may sometimes feel as a competition is not competition, right? మనం ఒక్కొక్కసారి ఏదైతే మనకి పోటీ అని మనం తలుస్తున్నామో అది మనకి పోటీ కాదు. We do what God wants us to do. That's it. దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో అది మనం చేస్తాము. అది మనకు ఒకసారి పెద్ద జాబ్ ఇవ్వచ్చు, ఒకసారి చిన్న జాబ్ ఇవ్వచ్చు. బట్ హీ గివ్స్ ద రైట్ జాబ్, హీ గివ్స్ అస్ ద రైట్ వర్క్. మనకి సరైనటువంటి పనిని మనకి అప్పచెప్తాడు. ఆ పనిలో మనం నమ్మకంగా ఉండాలి. వీ నీడ్ టు బి ఫెయిత్ఫుల్ అండ్ వీ నీడ్ టు అడాప్ట్ ది క్యారెక్టర్స్ ఆఫ్ జోనథాన్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఇతరులు మన ద్వారా మనం బట్టి దేవుని చిత్తంలో ఎదగటానికి ఐ నీడ్ టు బి లైక్ జోనథాన్. నేను యోనథాన్ వలె ఉండాలి, ఆ యొక్క హ్యూమిలిటీలో నేను ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సో అంచేత దావీదు యొక్క సఫరింగ్స్ మాత్రమే మనం ఇక్కడ చూడలేదు, కానీ సౌలు యొక్క పతనాన్ని మనం చూస్తూ ఉన్నాం 16 నుండి 31 వచనం వరకు. అలానే యోనథాన్ యొక్క ఒక హీరోయిక్ క్యారెక్టర్ని మనం చూస్తూ ఉన్నాం, రైట్? ఇది మనం 1 శామ్యూయల్ గురించి మనం నేర్చుకునేటువంటి సంగతులు. అయితే ఈ యొక్క 1 శామ్యూయల్లో మనకి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి థియలాజికల్ ఇష్యూస్ ని మనము ఈ సమయంలో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా మరి ఈ యొక్క బుక్ ఇట్ టాక్స్ అబౌట్, ఇట్ గివ్స్ అస్ ఎ వివిడ్ పిక్చర్ ఆఫ్ ప్రాఫిటిజం, రైట్? మరి ఒక ప్రవక్త యొక్క డామినెన్స్ ని, లేక ప్రవక్త యొక్క ప్రామినెన్స్, నాట్ డామినెన్స్, ప్రవక్త యొక్క ప్రామినెన్స్ ని మనం చూస్తూ ఉంటాము, రైట్? సో వి సీ వివిడ్ పిక్చర్ ఆఫ్ ప్రాఫిటిజం అండ్ వి సీ ఎ వివిడ్ పిక్చర్ ఆఫ్ ప్రీస్ట్హుడ్. యాజకత్వం యొక్క ఆ యొక్క ప్రామినెన్స్ కూడా మనము చూస్తూ ఉంటాము. మరి వి ఆల్సో సీ ఎ వివిడ్ పిక్చర్ ఆఫ్ మెస్సియానిజం. ఇశ్రాయేల్ ప్రజలకు రక్షకుడు కావాలి, మెస్సయ్య యొక్క ప్రాధాన్యతను గురించిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. ప్రాఫిటిజం, ప్రీస్ట్హుడ్ అండ్ దెన్ మెస్సియానిజం గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఈ యొక్క 1 శామ్యూయల్లోని మెస్సయ్య అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడాన్ని మనము గమనించవచ్చు, రైట్? అయితే ఈ యొక్క లిబరల్ థియలాజియన్స్ ప్రాముఖ్యంగా, ఎప్పుడైనా సరే లిబరల్ థియలాజియన్స్ అన్నప్పుడు మీరు దయచేసి ఎవరు కూడా బాధపడవద్దు. ఎందుకంటే సమ్ ఆఫ్ ద థాట్స్, సమ్ ఆఫ్ ది వేస్ దట్ లిబరల్ థియలాజియన్ ఎక్స్ప్లెయిన్స్ ఈజ్ నాట్ ద వే దట్ వి అండర్స్టాండ్స్. మరి ఒక ఉదారవాద వేదాంత పండితుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధంగా మనం ఆలోచన చేయట్లేదు, రైట్? మనము దైవ దృక్పథంలో నుంచి ఆలోచన చేస్తాం, రైట్? ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్ వి బిగిన్ టు సీ ది థింగ్స్ ఫ్రమ్ ఎ గాడ్స్ పర్స్పెక్టివ్, రైట్? ఈ యొక్క హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్లో మనము ఈ యొక్క 6 పుస్తకాల్లో కూడా మనం చూస్తుంటున్నప్పుడు సహజంగా లిబరల్ థియలాజియన్స్ ఏమంటారు అని అంటే డ్యూయల్ మోనార్కీ ఉంది అంటారు, రైట్? సో డ్యూయల్ మోనార్కీ అని అంటే ఇద్దరు ప్రభువులు, రైట్? ఇద్దరు ప్రభువులు, ప్రాఫెట్ కిని కింగ్ కి ఉన్నటువంటి ఆ యొక్క టెన్షన్ గురించి మాట్లాడతారు. డ్యూయల్ మోనార్కీ, ఇట్స్ ది పాపులర్ వర్డ్, ది trump card I would say is used is the dual monarchy, right? That's a liberal thought. There is no dual monarchy here. Here is the tension between God's word and people's heart. దేవుని యొక్క మాట, ప్రజల యొక్క హృదయము దేవుని యొక్క మాటకు
విధేయత చూపనటువంటి మానవ హృదయాన్ని మనం చూస్తూ ఉన్నాము. అంచేత దెర్ ఇస్ నో డ్యూయల్ మోనార్కీ. ఈ ఇద్దరు ప్రభువుల మధ్య ఉన్నటువంటి టెన్షన్ కాదు, ప్రవక్తకును రాజుకు ఉన్న మధ్యన టెన్షన్ కాదు. ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని తీసుకుని వస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైనవి రాజు చేస్తున్నప్పుడు వాటిని దేవుడు ప్రవక్త ద్వారా పంపిస్తున్నాడు తప్ప ప్రవక్త పరిపాలన చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం ఎక్కడ కూడా మనం చూడము. సంచేత we should never think the history of Israel, in the history of Israel there was a dual monarchy అనేటువంటి ఆలోచన మనము ఎంత మాత్రం కూడా ఎంటర్టైన్ చేయకూడదు, రైట్? సో దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ డీలింగ్ విత్ ది పీపుల్ ఆఫ్ గాడ్, రైట్? ఓకే, సో ఈ విషయాన్ని మనము ఈ యొక్క 3 సంగతులు, ప్రాఫిటిజం కనిపిస్తుంది, ప్రీస్ట్హుడ్ కనిపిస్తుంది, మెస్సియానిజం కనిపిస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, రైట్? రెండవదిగా ఈ యొక్క బుక్ లో మరి ముగ్గురు నాయకత్వం యొక్క బదలాయింపులు కనిపిస్తుంది. ట్రాన్సిషన్ ఆఫ్ లీడర్షిప్స్ మరి 3 డామినెంట్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ట్రాన్సిషన్ ఆఫ్ లీడర్షిప్ అంటే నాయకత్వం ఒక వ్యక్తి నుంచి మరి ఒక వ్యక్తికి బదలాయించబడటం, రైట్? ఇట్ ఇస్ బీన్ హ్యాండెడ్ ఓవర్, చార్జ్ హ్యాండెడ్ ఓవర్ అండ్ చార్జ్ టేకెన్, రైట్? ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ లో ఉంటారో వారికి ఎక్కువగా వారు ఉపయోగించే పదం, ఓకే, హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద చార్జ్, టేకింగ్ ఓవర్ ఆఫ్ ద చార్జ్. ఏం చేస్తారు హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద చార్జ్ లో? ఇంతవరకు మనం చేసిన పనులు, మన దగ్గర ఉన్న ఫైల్స్, మనం ఏమేమి చేసాము, రైట్, ఇంకొకరికి అప్ చెప్తాం. అక్కడ నుంచి మీరు చేసిన దాన్ని కంటిన్యూ చేస్తారు, రైట్? చార్జ్ హ్యాండ్ ఓవర్, చార్జ్ టేక్ ఓవర్, రైట్? సో ఈ యొక్క ట్రాన్సిషన్ ఆఫ్ లీడర్షిప్ ని 3 ప్రాముఖ్యమైన ట్రాన్సిషన్ ఆఫ్ లీడర్షిప్స్ ని మనం ఇక్కడ ఈ యొక్క 1 శామ్యూల్ లో మనము చూస్తాము. మొట్టమొదటిగా ఏలీ అండ్ శామ్యూల్, 1వ అధ్యాయము నుండి 3వ అధ్యాయము 21వ వచనం వరకు కూడా చూసినట్లయితే డామినెంట్ గా మనం చూసే ట్రాన్సిషన్ ఆఫ్ లీడర్షిప్ లో ఏలీ టు శామ్యూల్ మనం చూస్తూ ఉంటాము, రైట్? ఏలీ టు శామ్యూల్. సో 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయము 21వ వచనం వరకు కూడా ఈ యొక్క మొదటి ట్రాన్సిషన్ ఆఫ్ లీడర్షిప్ ని మనం చూస్తాము. రెండవ ట్రాన్సిషన్ ఆఫ్ లీడర్షిప్ ని, ద సెకండ్ ట్రాన్సిషన్ ఆఫ్ లీడర్షిప్ దట్ వి సీ ఈస్ శామ్యూల్ టు సాల్. శామ్యూల్ టు సాల్ మనము చాప్టర్ 8 to 12 మనం చూస్తాము, ఓకే? చాప్టర్ 8 to 12 చూస్తాము, రైట్? అయితే ఏలీ టు శామ్యూల్కి వచ్చిన తర్వాత మరి ఏలీ యొక్క జడ్షిప్ ని, ఏలీ యొక్క న్యాయాధిపతి, ఆయన పరిపాలన చేసింది లేక న్యాయాధిపతిగా ఉన్నటువంటి దాన్ని 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు చూస్తాం, రైట్? He took over the charge from Eli, and then from chapter 4 till 7 we see that Samuel was the judge. ఆయన నాయకుడిగా లేక ఆయన న్యాయాధిపతిగా ఉండటాన్ని మనం గమనిస్తాం. సెకండ్ లీడర్షిప్ లో, సెకండ్ ట్రాన్సిషన్ లో చాప్టర్ 8 till 12 we see శామ్యూల్ టు సాల్. సమూయేలు నుంచి సౌలుకి బదలాయించబడటాన్ని మనం చూస్తూ ఉంటాము. 13 నుండి 15 అధ్యాయంలో the reign of Saul's leadership. 15 అధ్యాయం వరకు, 13 నుంచి 15 అధ్యాయం వరకు సౌలు యొక్క పరిపాలన మనము చూస్తాము. రైట్? The third transition is from Saul to David. సౌలు నుంచి దావీదుకు బదలాయించబడటాన్ని మనము చూస్తూ ఉన్నాము. 15 అధ్యాయం నుండి మరి 31 అధ్యాయం వరకు కూడా సాల్ టు డేవిడ్ యొక్క ట్రాన్సిషన్ మనము చూస్తూ ఉంటాము, రైట్? సో మనము ఒక కీ చాప్టర్ ని మనము తీసుకున్నట్లయితే చాప్టర్ 15 ఈజ్ ద కీ చాప్టర్ మనము చూడవచ్చు, రైట్? సో
there is a typology that we talked about. The typology is he is Samuel is a typology of Christ. క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఎలాగూ అంటే యేసు ప్రభువారు ప్రాఫెట్, ప్రీస్ట్ అండ్ కింగ్. ఆయన మనకు ప్రవక్తగా, ఆయన మనకు రాజుగా, ప్రవక్తగా, ఆయన యాజకుడిగా ఉన్నాడు. దాని ముంగుర్తుగా మనకి ఆ 3 ఆఫీసెస్ ని క్యారీ చేసినటువంటి సమూయేలు మనకి కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి సమూయేలుని ఏమన్నారంటే ఈజ్ అ టైపాలజీ ఆఫ్ క్రైస్ట్ అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. రైట్. మనము ఇది ఒక ప్రాముఖ్యమైన అబ్జర్వేషన్. మనం 1 శామ్యూయల్ మనం చూసేది ఏంటంటే ట్రాన్సిషన్ ఆఫ్ లీడర్షిప్స్ అని మనం చూస్తూ ఉన్నాము. మరి 4 విషయాలు మనము చూడవచ్చు. ఇది కూడా ఈ యొక్క 1 శామ్యూయల్ కి ఒక ప్రత్యేకమైనటువంటి ఫీచర్ గా మనం చూస్తూ ఉంటాము. ఏమిటంటే పేర్స్ ఆఫ్ సిమిలర్ నేరేటివ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. చెప్పబడిన విషయాన్ని మళ్ళీ చెప్పటాన్ని మనము గమనించవచ్చు. పేర్స్ ఆఫ్ సిమిలర్ నేరేటివ్స్ అని రాసుకోండి. అంటే నంబర్ ఆఫ్ డూప్లికేట్ అకౌంట్స్ అన్నమాట. చెప్పబడింది మరొకసారి చెప్పబడటాన్ని, నెంబర్ ఆఫ్ డూప్లికేట్ అకౌంట్స్. మొట్టమొదటిగా సౌలు యొక్క లైఫ్, అది సౌలు యొక్క లైఫ్ ని దేవుడు ఎలా కాపాడాడు అనే విషయాన్ని మనం చూస్తాము. రైట్. 1 శామ్యూయల్ చాప్టర్ 24 వర్స్ 26. స్పేరింగ్ ఆఫ్ సాల్స్ లైఫ్. 2 సార్లు ఆ డూప్లికేట్ అకౌంట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవదిగా ఏలి యొక్క కుటుంబము పతనం కాబోతుంది అనేటువంటి విషయాన్ని, ఫాల్ ఆఫ్ ఏలీస్ హౌస్ ఫోర్టోల్డ్. ఏలి యొక్క కుటుంబం పతనం కాబోతుంది అనే విషయాన్ని 2 సార్లు ప్రస్తావన చేయబట్టాన్ని మనం చూస్తూ ఉంటాము. 1 శామ్యూయల్ చాప్టర్ 2 వర్స్ 31 to 36. 1 శామ్యూయల్ చాప్టర్ 3 వర్స్ 11 to 14. రైట్. ఎనివే నేను ఇది మీకు పంపిస్తాను. జస్ట్ యూ కెన్ లిసన్ టు మీ. రైట్. 1 శామ్యూయల్ చాప్టర్ 2 వర్స్ 31 to 36. 1 శామ్యూయల్ చాప్టర్ 3 వర్స్ 11 to 14. రైట్. సో ఏలీస్ ఫాల్ వాస్ ఫోర్టోల్డ్. మూడవదిగా మరి ఇశ్రాయేలు ప్రజలు దేవునిని నిరాకరించారు సౌలును ఎన్నుకునే సందర్భంలో ఆ యొక్క విషయాన్ని మనం చూస్తున్నాం. ట్వైస్ యాహ్వేస్ రిజెక్షన్, నన్ను తిరస్కరించారు అనే విషయాన్ని ప్రస్తావన చేయటాన్ని మనము చూడవచ్చు. అలానే దావీదును సౌలు సమక్షంలోనికి తీసుకుని వచ్చిన సందర్భాలని, 2 సందర్భాలని మనము చూస్తాము. దావీదును సౌలు యొక్క సమక్షంలోకి తీసుకువచ్చిన 2 సందర్భాలను మనం చూస్తూ ఉంటాము. మూడవది చివరిగా 5వదిగా 2 సార్లు దావీదు twice Achish king he flees to the Achish king of Gath. 2 సార్లు గాతు దగ్గరకు దావీదు పారిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాము. రైట్. సో దీన్ని ఏమన్నామంటే పెయిర్స్ ఆఫ్ సిమిలర్ నేరేటివ్స్ అన్నారు. రైట్. చెప్పబడిన దాన్ని ఆ జంటగా చెప్పటాన్ని, ఒకే సంగతిని 2 సార్లు ఒకే విషయాన్ని 2 విధాలుగా ప్రస్తావన చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇలాగున 2 సార్లు ప్రస్తావన చేయబడింది అని మనం అడిగినట్లయితే మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అది ఏమిటంటే ఇట్ ఈస్ ఫర్ ఎంఫసిస్. ఓకే. బైబిల్ గ్రంథంలో మనకి హెర్మెనెటిక్స్ లో మనము నేర్చుకుంటా ఉంటాము. ఏదైనా చెప్పబడింది మళ్ళీ తిరిగి చెప్పారు అని అంటే అక్కడ దాన్ని నొక్కి చెప్తున్నారు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో మనము 1 శామ్యూయల్లో మనము చూసేది 94 ఇయర్స్ ఆఫ్ పీరియడ్స్ ఆఫ్ హిస్టరీని 1 శామ్యూయల్ లో గ్రంథస్థం చేయబట్టాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది
94 years of periods, 94 years of history in 1 Samuel గ్రంథస్థం చేసింది, రైట్. మనము రెండవ రాజుల గ్రంథానికి మనం వచ్చినట్లయితే, రెండవ సమూయేలు గ్రంథానికి మనం వచ్చినట్లయితే, రెండవ సమూయేలు గ్రంథంలో మనకి అండ్ ది ఫస్ట్ శామ్యూల్ ఒక ఆర్డర్ ని మనం ఒకవేళ మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మీకు చెప్పాను కదా అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పాను కదా. మనకి ఇక్కడ ఈ యొక్క బుక్ లో మనకి ఆ యొక్క అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఒకవేళ ఈ యొక్క క్యారెక్టర్ స్టడీ తీసుకున్నట్లయితే సాల్ ది డిసెండింగ్ ఆర్డర్ లో మనకి కనిపిస్తా ఉంది. ఓకే, సాల్ యొక్క క్యారెక్టర్ ని డిసెండింగ్ ఆర్డర్ లో చూస్తున్నాం. హీ వాస్ అపాయింటెడ్ అండ్ అనాయింటెడ్ as a king, but then he was rejected and then death of the Saul, right? డిసెండింగ్ ఆర్డర్ లో మనం చూస్తా ఉన్నాం, రైట్. దావీదు విషయంలో మనం చూస్తున్నప్పుడు దావీదు అభిషేకించబడ్డాడు, కానీ దావీదు ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళటము, దావీదు పారిపోవటం, ఆకీషు రాజు దగ్గర ఆయన ఆశ్రయాన్ని పొందటాన్ని మనం చూస్తూ ఉంటాం. డిసెండింగ్ ఆర్డర్ లో మనకి అక్కడ కనిపిస్తా ఉంది, రైట్. సో అంటే 1 శామ్యూల్ యొక్క ఆర్డర్ ఆఫ్ రైటింగ్ మనం చూసేది ఏంటంటే, ఇట్ స్టార్ట్స్ విత్ ఎ క్లైమాక్స్ అండ్ దెన్ ఇట్ గోస్ డౌన్. ఓకే, ఒక అవరోహణ క్రమంలో ఆ యొక్క థీమ్ రాయబట్టాన్ని మనము గమనించవచ్చు, రైట్. సెకండ్ శామ్యూల్ ని మనం తీసుకున్నట్లయితే, సెకండ్ శామ్యూల్ లో మనకి ఈ యొక్క సెకండ్ శామ్యూల్ లో మనకు కనపడేది ప్రాముఖ్యంగా ది ఫోకల్ పర్సన్ ఈస్ డేవిడ్. దావీదు రాజుగా మనకి కనిపిస్తా ఉన్నాడు. దావీదు రాజుగా కనిపిస్తున్నాడు. ఓకే, దావీదు యొక్క పరిపాలనను మనము చూస్తా ఉన్నాము. దావీదు యొక్క పరిపాలన మనం చూస్తా ఉన్నాము. దేవుడు 40 సంవత్సరాలు దావీదును ఆయన పరీక్షించాడు, ఆయన సిద్ధం చేశాడు. ఆయన రాజుగా అభిషేకించిన వెంటనే రాజ్య అధికారాన్ని ఆయన పొందలేదు. అడ్మినిస్ట్రేషన్ లో ఆయన దేవుడు దావీదును సిద్ధం చేశాడు అనే విషయం మనం గమనించాలి. దేవుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని పిలిచాడు అంటే వెంటనే వాడుకోవచ్చు, సిద్ధం చేసి వాడుకుంటాడు. ఓకే, దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నట్టులో సిద్ధపాటు కూడా ప్రాముఖ్యమైనదే. Okay, preparation is very essential. God prepares all of us in various ways and we need to recognize that. మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను అంటే మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏమనుకునేవాడిని అంటే, జస్ట్ ఎ మినిట్ అండి. సో నేను ఏమనుకునేవాడిని అంటే, దేవుడు నన్ను సేవకు పిలిచాడు కాబట్టి నేను ఓవర్ నైట్ బిలిగ్రాహం అయిపోతాను అనుకునేవాడిని. నేను ఓవర్ నైట్ పాపులర్ ప్రీచర్ని అయిపోతాను అనుకునేవాడిని, రైట్. బట్ దట్స్ నాట్ how God uses people, right? God prepares us in a society. God prepares us through mentors. God prepares us, makes us to be used in the local church. Okay, సో ఒక స్థానిక సంఘంలో దేవుడు మనం సిద్ధం చేస్తాడు. ఈ విషయం ఎవరైతే గ్రహించుకుంటారో, ఆ యొక్క ఇన్ ఏ గివెన్ కాంటెక్స్ట్ గాడ్ ప్రిపేర్స్ us త్రూ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల ద్వారా దేవుడు మనం సిద్ధం చేస్తున్నాడు. ఆయన ఏ పని కొరకు అయితే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిని సంపూర్ణంగా అప్పచెప్పడానికి ముందుగా దేవుడు మనం సిద్ధం చేస్తాడు అనేటువంటి ఆ యొక్క పాయింట్ ని మనము ఈ యొక్క బుక్స్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, రైట్. సో గాడ్ ప్రిపేర్స్ us త్రూ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల ద్వారా ఆయన మనలను సిద్ధం చేస్తాడు. గాడ్ ప్రిపేర్స్ అవర్ క్యారెక్టర్, ఆయన మన యొక్క హృదయంలో మన యొక్క హృదయ స్థితిని ఆయన సరిచేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన. సో అంచేత మనము దావీదు యొక్క ఆయన గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు, అది దేవునికి కావాల్సిన హృదయం. ఆ యొక్క కాపరి హృదయం దేవునికి కావాలి. కానీ అడ్మినిస్ట్రేషన్, శౌర్యము, తర్వాత లాయల్టీ, ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయటము, రియాక్షన్స్ ని దేని విషయంలో రియాక్టివ్గా ఉండాలి, దేని విషయంలో ప్రోయాక్టివ్గా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు దావీదుకు ఆ యొక్క 40 years ఆ యొక్క ప్రిపరేషన్ లో ఆయన ఇవ్వటాన్ని మనము గమనించవచ్చు, రైట్. సో
సెకండ్ శామ్యుయల్కి వచ్చేటప్పటికి మరి ఆ యొక్క యుద్ధం కనిపిస్తూ ఉంటుంది. సమూయేలు యొక్క ఆ, ఆ, ఈ యొక్క సౌలు యొక్క మరణం కనిపిస్తుంటుంది. ఇట్ స్టార్ట్స్ విత్ ఏ వెరీ లో లో వాయిస్. ఇట్ స్టార్ట్ విత్ ఏ గ్లూమీ పిక్చర్. ఫస్ట్ చాప్టర్లో సమూయేలు యొక్క మరణం, దావీదు ఆయన ప్రలాపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. గమనించారా మనము? ఆ యొక్క దావీదు ప్రాముఖ్యంగా తాను సౌలు చనిపోయినప్పుడు ఎలా ఆయన దేవుని సన్నిధిలో ఆయన ప్రలాపించాడో గమనించినట్లయితే అది మనకి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటుంది. రైట్. దావీదు మరి ప్రలాపించడాన్ని, సౌలు యొక్క మరణంలో దావీదు మరణం విషయంలో తను ఏదో గొప్పగా ఫీల్ అయినటువంటి ఆ యొక్క మరి అతని యొక్క సైనికుడు వచ్చి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అతను కూడా చంపివేయటాన్ని మనం చూసినట్లయితే, ఎందుచేతంటే దేవుని చేత అభిషేకించిన బడిన వాడిని నువ్వు ముట్టకూడదు, నువ్వు ఎలా ముట్టడానికి ధైర్యం వచ్చింది అని అతన్ని చంపటాన్ని మనం చూసినట్లయితే అక్కడ దావీదు యొక్క హృదయం మనకి చాలా చక్కగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన ఆయన అవతల వ్యక్తి బాధపడుతున్నప్పుడు సంతోషించే హృదయం కాదు. రైట్. ఆయన మరి తన శత్రువు అయినప్పటికీ కూడా ఆయన చనిపోయినప్పుడు ఆ దావీదు ప్రలాప గీతం ఎత్తడం, ఆయన ఒక రాజుకు ఉండేటువంటి లక్షణం ఇశ్రాయేలు ప్రజలను ప్రలాపించడానికి ఆయన ప్రేరేపించాడు. అంటే ఆయనను సౌలును ఆయన బికాస్ ఈజ్ కింగ్ ఆయనకు ఇవ్వవలసినటువంటి ఆ రాచమర్యాద ప్రజలు ఆయన రాజుగా గుర్తించడం గురించిన విషయాన్ని మనం చూసినట్లయితే దట్స్ వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ క్యారెక్టర్ ఆఫ్ ఏ లీడర్ అనే విషయం మనకి అర్థం అవుతూ ఉంటుంది. రైట్. సో అంచేత మరి దావీదు తన జీవితంలో ఈ పాఠాన్ని నేర్చుకుంటాన్ని మనము బిగినింగ్ లోనే మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క దావీదు యొక్క విజయాన్ని, దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మనము 3 భాగాలుగా ఈ యొక్క సెకండ్ శామ్యూల్ మనము డివైడ్ చేయవచ్చు. ఓకే. సెకండ్ శామ్యూల్ ఒక 40 years ఆఫ్ హిస్టరీని మన కొరకు గ్రంథస్థం చేయటాన్ని మనము గమనించుకోవచ్చు. రైట్. 40 years ఆఫ్ డేవిడ్స్ రూల్, దావీదు యొక్క 40 సంవత్సరాల పరిపాలనను ఇక్కడ వ్రాయటాన్ని మనము గమనించుకోవచ్చు. రైట్. సో మొట్టమొదటిగా దావీదు యొక్క విజయాలని గ్రంథస్థం చేశాడు. రైట్. దావీదు యొక్క విజయాలు, ట్రయంప్స్ ఆఫ్ డేవిడ్స్ ట్రయంప్స్ మనం చూడవచ్చు. రైట్. మొదటి అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కూడా మరి దావీదు యొక్క విజయాలుగా మనము చూడవచ్చు. ఎనీథింగ్ దట్ యు వాంట్ టు ఆస్క్? వాయిస్ వినపడతా ఉందండి. ఏదైనా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే. సో మొదటి భాగం, మొదటి 10 chapters ని వి సీ ది ట్రయంప్స్ ఆఫ్ డేవిడ్ గా మనం చూస్తాం. ఫస్ట్ చాప్టర్ టు 5th chapter పొలిటికల్ ట్రయంప్స్, రాజకీయమైనటువంటి విజయాలు మనం చూస్తూ ఉంటాము. రాజకీయమైన విజయాలు. దావీదు యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాడు. ఫిలిష్తీయుల మీద విజయాన్ని ఆయన సంపాదించాడు. మరి యెరూషలేమునకు నిబంధన మందసాన్ని తీసుకురావడం గురించిన విషయాలు మనం చూస్తాము. దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధనను మనం అది 2వ భాగంలో మనం చూస్తాం. రైట్. సో పొలిటికల్ ట్రయంప్స్ ని మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాము. రైట్. మొదటి అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు కూడా పొలిటికల్ ట్రయంప్స్, రాజకీయమైన విజయాలు మనం చూస్తాము. రెండవదిగా 6వ అధ్యాయము 7వ అధ్యాయము స్పిరిచువల్ ట్రయంప్స్, ఆత్మీయమైన విజయాలు, ట్రయంప్స్ ఇన్ హిస్ స్పిరిచువల్ లైఫ్ లో మనం చూస్తూ ఉన్నాము. ఓకే. ఆత్మీయమైనటువంటి విజయాలు మనం చూస్తూ ఉన్నాము. మూడవదిగా మిలిటరీ ట్రయంప్స్, సైనికమైన విజయాలు మనం చూస్తాము. 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కూడా ఆయన సైనిక పరమైనటువంటి
మరి విజయాలుగా మనం చూస్తూ ఉన్నాము. రైట్. పొలిటికల్ ట్రయంప్స్లో మనం గమనించేది ఏమిటి అని అంటే ఇస్రాయేల్ దేశాన్ని మరి ఒక్కటిగా చేయటాన్ని మనము గమనించవచ్చు. రాజ్యాన్ని మరి ఒక్కడుగా మరి యూదులకు మాత్రమే లేక యూదా ఆ, ఆ, యూద యూద- యూదా గోత్రానికి సంబంధించిన వారికి మాత్రమే కాకుండా ఇస్రాయేల్ 10 గోత్రాలు, యూదా 2 గోత్రాలు, 12 గోత్రాలకు కూడా ఆయన రాజుగా ఉండటాన్ని మనము చూడవచ్చు. అంటే ఒక యూనిఫైడ్ కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేయటాన్ని మనము గమనించవచ్చు. ఇట్స్ ఎ పొలిటికల్ ట్రయంప్ గా మనము గుర్తించవచ్చు. ప్రజలందరూ యొక్క మన్ననలను పొందటాన్ని మనము గమనించవచ్చు. రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే మరి 11వ అధ్యాయంలో మనకు కనిపించేది దావీదు యొక్క ట్రాన్స్గ్రెషన్స్, దావీదు యొక్క పాపము, పతనాన్ని మనం చూస్తూ ఉంటాము. దావీదు యొక్క పతనాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ పాపము, దావీదు యొక్క పాపం, ద గ్రేటెస్ట్ సిన్ దట్ డేవిడ్ హ్యాస్ కమిటెడ్, మనకు అందరికి కూడా తెలుసు. అది బేత్షెబాతో చేసినటువంటి పాపంగా. మరి 12వ అధ్యాయంలో దేవుని యొక్క తీర్పులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ఎలా జడ్జ్ చేశాడు అనే విషయాన్ని. ఇక్కడ దావీదు వ్యభిచారము చేయటము, నరహత్య చేయటము ఒకటే పాపం కాదు. దావీదు ఐ థింక్ ఎవరైనా I think somebody has to mute. దయచేసి మీరు మ్యూట్ చేసుకోండి. అండ్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్ ఆస్క్ మీ, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ, బట్ somebody has to mute their phone. Yeah. So I think Rajita sister ఒకసారి చూడండి, మ్యూట్ చేసుకుంటారు. సో ఇక్కడ మనము 11వ అధ్యాయంలో వ్యభిచారము, నరహత్య కాదు, దావీదు రాజుగా ఉండి ఆయన చేసినటువంటి మోసం, ఒక సైనికుని యొక్క భార్య విషయంలో ఆయన చేసినటువంటి మోసం, ఉరియాను మోసగించటం, ఉరియా భార్యను తీసుకుంటాం మాత్రమే కాదు, ఉరియాను ఎలా మిస్లీడ్ చేశాడు, మిస్లీడింగ్ హిస్ పీపుల్ అనే విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, దావీదు మిస్యూజ్ ఆఫ్ హిస్ పవర్, తనకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని ఆయన ఎలా దుర్వినియోగం చేశాడు అనే విషయం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వెన్ యూ మిస్యూజ్ ద పవర్ విల్ బి రిమూవ్. నీకు ఇవ్వబడినటువంటి అధికారము ఒకసారి తీసివేయబడుతుంది. ఈవెన్ అంటే మనకి ప్యారల్ గా అనిపించవచ్చు, లేకపోతే దీన్ని ఒక ఎనాలజీగా మనం తీసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇస్ ద పవర్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, రైట్? Maybe spiritual gifts, they are meant to be used for the glory of God, for the edification of the church. మన ఇమీడియట్ కాంటెక్స్ట్ లో మనం చూసినట్లయితే దావీదుకు పవర్ ఎందుకు ఇవ్వబడింది? దేవునికి విధేయత చూపించడం కొరకు, దేవుని యొక్క ప్రజలు క్షేమంగా ఉండటం కొరకు. కానీ ఇక్కడ దావీదు మిస్యూజ్ ఆఫ్ హిస్ పవర్, తన యొక్క అధికారాన్ని ఎలా ఆయన మిస్యూజ్ చేశాడో ఆ 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. అంచేత 12వ అధ్యాయంలో దేవుని యొక్క తీర్పులు కనిపిస్తూ ఉంటాయి. నాతాను యొక్క ప్రవక్త రావటాన్ని చూస్తాం, దేవుని యొక్క తీర్పులు కనిపిస్తూ ఉంటాయి. మరి 12వ అధ్యాయం యొక్క చివరి భాగంలోకి వచ్చేటప్పటికి మరి ఆ యొక్క సొలొమోను యొక్క పుట్టుకను గురించిన విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ ఇస్ డేవిడ్స్ ట్రయంప్స్, సెకండ్ పార్ట్ ఇస్ డేవిడ్స్ ట్రాన్స్గ్రెషన్స్, దావీదు యొక్క పాపము. అది వ్యభిచారము, నరహత్య, మోసం మాత్రమే కాదు, మిస్యూజింగ్ గాడ్ గివెన్ అథారిటీ, గాడ్ గివెన్ పవర్ని మనము చూస్తూ ఉన్నాం, రైట్? అంచేత దేవుని యొక్క కోపం ఎలా
దావీదు మీద రగులుకుందో మనము అది ఎలా నెరవేరిందో మనము 13th చాప్టర్ నుంచి కూడా మనము చూస్తూ ఉంటాము, రైట్. 13th చాప్టర్ నుంచి మరి మనం చూసినట్లయితే డేవిడ్స్ ట్రబుల్, రైట్. డేవిడ్స్ ట్రబుల్ ఇక్కడ మనకి ఆ యొక్క ఎలిట్రేషన్ కొరకు ట్రయంప్ అని అన్నాము, తర్వాత ట్రాన్స్గ్రెషన్ అన్నాము, తర్వాత ట్రబుల్, డేవిడ్స్ ట్రబుల్. 13th చాప్టర్ నుంచి మనము 24th చాప్టర్ వరకు కూడా డేవిడ్స్ ట్రబుల్ గా మనం చూడవచ్చు. దావీదు యొక్క మరి సమస్యలు, ఆయన ఎలా చిక్కుకున్నాడు అనే విషయాన్ని మనకి కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ట్రబుల్ ఇన్ డేవిడ్స్ హౌస్. ట్రబుల్ ఇన్ డేవిడ్స్ హౌస్, దావీదు యొక్క ఇంటిలో ఉన్నటువంటి పాపం మనం కనిపిస్తూ ఉంది. దావీదు యొక్క ఇంటిలో ఉన్నటువంటి పాపం బట్టి దావీదు యొక్క ఇంటిలో ఉన్నటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవ్రీ సిన్ హ్యాస్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. ప్రతి పాపము కూడా మరి పర్యవసానం ఉన్నది, రైట్. మనం మర్చిపోకూడదు, రైట్. అంచేత 13th చాప్టర్లో ఈ యొక్క అమ్నోను యొక్క పాపం కనిపిస్తూ ఉంది. మరి దావీదు యొక్క ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేకపోవటం బట్టి అబ్షాలోములో ఉన్నటువంటి లో ఆయన పెంచుకున్నటువంటి రిసెంట్మెంట్ ఎలా దావీదు మీదకి రివోల్ట్గా 14-15 అధ్యాయాల్లో రివోల్ట్గా మరి మారిందో మనకు కనిపిస్తూ ఉంటుంది, రైట్. సో ద రిసెంట్మెంట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ resulted as revolt against the rule of David. అబ్షాలోము దావీదు మీద కోపాన్ని పెంచుకున్నాడు, తర్వాత ఆయన దావీదు మీద తిరుగుబాటు చేయటాన్ని మనం చూస్తూ ఉంటాము. 15-16 అధ్యాయాల్లో మరి దావీదు పారిపోయిన సంగతులను మనకి కనిపిస్తా ఉన్నవి. ఓకే, సో ట్రబుల్ ఇన్ డేవిడ్స్ trouble in his house, and that has spread now into his kingdom. దావీదు ఇంటిలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు దావీదు యొక్క రాజ్యంలోనికి రావటాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి 15-16 అధ్యాయంలో పారిపోతూ ఉన్నాడు. తర్వాత 16 అధ్యాయము ఒక ట్రాజిక్ చాప్టర్. ఓకే, అంటే 11th చాప్టర్లో సీక్రెట్ సిన్ మనం చూసినట్లయితే, మిస్యూజ్ ఆఫ్ పవర్ చూసినట్లయితే, మరి పబ్లిక్ గా ఆ యొక్క పవర్ మిస్యూజ్ చేస్తూ పబ్లిక్ గా ప్రజలు అసహ్యపడినట్లుగా అబ్షాలోము చేసినటువంటిది, మరి దావీదు యొక్క కాంక్యుబెన్స్ ఉంపుడుగత్తలను ఆయన ఎలా చెరిచాడో ఆ విషయాలు మనం చూస్తూ ఉంటాం, రైట్. 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో అబ్షాలోము యొక్క పతనాన్ని మనం చూస్తూ ఉంటాం. 19వ అధ్యాయంలో మరి తిరిగి దావీదు అధికారంలోనికి రావటాన్ని మనం చూస్తా ఉన్నాం. రెస్టరేషన్ ఆఫ్ హిస్ కింగ్డమ్ మనం చూస్తా ఉన్నాం, రైట్. 21వ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే మరి ఆ యొక్క దావీదు యొక్క విజయం కనిపిస్తూ ఉంది. దావీదు యొక్క ప్రాముఖ్యమైనటువంటి పాపము 24వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఏమిటంటే మరి జనాభా లెక్కలను, లేక సైనికుల యొక్క లెక్కలను ఆయన మరి తీయటాన్ని మనం చూస్తూ ఉన్నాము, రైట్. ఎందుకు సెన్సస్ తీయటంలో తప్పేమిటి? సెన్సస్ తీయటంలో తప్పేముంది? దేవునికి వ్యతిరేకంగా అది చేశాడు అని మనం చూస్తూ ఉన్నాము, రైట్. మోషే కాలంలో ఈ యొక్క సెన్సస్ తీశారు. మోషేకు ఉన్నటువంటి మిలిటరీ స్ట్రెంత్కి తనకున్నటువంటి మిలిటరీ స్ట్రెంత్ యొక్క కంపారిజన్ తనకు కావాల్సి వచ్చింది, రైట్. సో అంటే దావీదులో ఆ యొక్క సెన్సస్ తీయటంలో ఉద్దేశము మరి ఎంతమంది ఉన్నారు మనకి, ఆ యొక్క మిలిటరీ స్ట్రాటజీ కాదు. ఇట్స్ ఎ ప్రైడ్ ఆఫ్ లైఫ్ గా మనం జ్ఞాపం చేసుకోవాలి. సో దానివల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ని మనం చూస్తూ ఉంటాము. ఇంకా ఎలాగున దేవుని యొక్క ఉగ్రత వచ్చిందో తిరిగి దావీదు పశ్చాత్తాపట్టాన్ని మనం గమనించవచ్చు. అయితే మరి ఒక చక్కని ముగింపు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమిటంటే దేవుని ఆరాధించేటువంటి స్థలం, పశ్చాత్తాపడినటువంటి ప్రదేశంలోనే అదే దేవుని ఆరాధించే స్థలంగా మనం చూస్తూ ఉంటాము, రైట్. సో ఇవి మనము 2 శామ్యూల్లో మనం చూసేటువంటిది. ఒక కీ వర్డ్ మనం చూసినట్లయితే ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్.
మనము విధేయత చూపించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలని మనము పొందుతాము. డిజబీడియన్స్ బ్రింగ్స్ జడ్జ్మెంట్స్. అవిధేయత మరి దేవుని యొక్క తీర్పులకు దేవుని యొక్క తీర్పు వస్తుంది అనే విషయాన్ని మనం ఈ యొక్క 2 శామ్యూల్లో మనము చూడవచ్చు, రైట్? సో ఇది మనము దావీదును గురించినటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. 3 భాగాలుగా మనం చూస్తున్నాము. ఒకటి దావీదు యొక్క విజయము, ట్రయంప్స్, మొదటి అధ్యాయం నుండి 8-10 అధ్యాయం వరకు. 11-12 అధ్యాయంలో డేవిడ్స్ ట్రాన్స్గ్రెషన్స్, మరి దావీదు యొక్క పాపము 11-12 అధ్యాయాల్లో చూస్తాం. 13 నుంచి చివరి వరకు చూసినట్లయితే డేవిడ్స్ ట్రబుల్స్ మనం చూస్తా ఉన్నాం. ఓకే, ట్రబుల్ ఇన్ డేవిడ్స్ హౌస్, ట్రబుల్ ఇన్ ది డేవిడ్స్ కింగ్డమ్ గురించి విషయాలు మనము చూస్తా ఉన్నాం, రైట్? సో ఇక్కడితో ఈ యొక్క 40 years ఆఫ్ డేవిడ్స్ హిస్టరీ మనం ముగిస్తున్నాము. తిరిగి మనము వచ్చే వారం మనము కింగ్స్ లోనికి వెళ్తాం. 1 king అండ్ 2nd king మనం చూద్దాం. వాటి యొక్క అవుట్లైన్ ని మనం చూద్దాం, రైట్? ఈ యొక్క 2 బుక్స్ యొక్క అవుట్లైన్ ని మళ్ళీ హ్యారిసన్ నుంచి మళ్ళీ మీకు పంపిస్తాను. ప్లీజ్ అన్ని అవుట్లైన్స్ కూడా మీరు మీ యొక్క బుక్ లో మీరు రాసుకోవాలి. దట్స్ వన్ ఆఫ్ ది అసైన్మెంట్. మన యొక్క ఫోన్స్ లో ఫీడ్ చేసుకుంటాం, లేకపోతే మన సిస్టమ్ లో ఫీడ్ చేసుకుంటాం కాదు, లేకపోతే మనం దాన్ని ప్రింట్ తీయడం కాదు. యూ హ్యావ్ టు హ్యాండ్ రైట్. ద పర్పస్ ఈస్ దట్ యూ విల్ రిమెంబర్, రిటైన్ ఇన్ యువర్ సిస్టమ్. ఓకే, సో అంచేత అందరూ కూడా రాయాల్సి ఉంటుంది. మళ్ళీ తిరిగి ఆ అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మీరు రాద్దరు కానీ, బట్ ఐ విల్ సెండ్ యూ ది అవుట్లైన్ ఫ్రమ్ హ్యారిసన్స్ బుక్. సో మనము ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందామండి. 1 second, sir. యా, With regard to the census, Ah. it was the instruction from the Lord to David to go for census, I believe. Why? Why? Can we just have a clarification with regard to that? యా, చూడండి, 2 Samuel chapter 24 కదా. It was not the instruction from God only. It was against God. పదవచనం చూడండి. Yes, sir. And Children. David's heart smote him after that he had numbered the people. And David said unto the Lord, I have sinned greatly in that I have done. Now I beseech thee, O Lord, take away the iniquity of thy servant, for I have done very foolishly. చూస్తారా, అంటే he understood that it is his own thing, right? బిగినింగ్ లో చూడండి, chapter 24 first verse. And again the anger of the Lord was kindled against Israel, and he moved David against them to say, go number Israel and Judah. Number Israel and Judah. And then what did the Joab said? Verse 2. అందుకు రాజు తన ఎదునున్న సైన్యాధిపతిని యోవాబును పిలిచి జనసంఖ్య ఎంత అయినది నాకు తెలియజేయగలను. Moved David against Israel because the Lord was angry with Israel. Yeah. So it is not from God కదండి. Okay. It's not from God. He How moved against God. Yes. But pride of life, it is basically the sin of pride of life. Pride of life ఎట్లా వస్తుంది? Kind of. No, you see, Yeah. no. You see how much. We understand like that, but the verse itself says that he instructed David to go for census against Israel, census of Israel and Judah. అంటే అతనికి యోధా వారిని, ఇస్రాయేల్ వారిని, యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చిన తెలుగు వర్షన్. ఇంగ్లీష్ వర్షన్ లో he moved David against them
to Mm. say, go So that's a number very Israel and Judah. yeah, that's a very good passage for interpretation, right? So మీరు ఇప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ దట్ పాసేజ్ అండ్ ఆ వర్డ్ యొక్క మీనింగ్ అదేనా, లేకపోతే ఆ కాంటెక్స్ట్ని బట్టి అక్కడ ఉన్నటువంటి థియలాజికల్ కాంటెక్స్ట్ని బట్టి అక్కడ ఉన్న కాంటెక్స్ట్ అంతటిని కూడా చదువుతున్న బట్టి డిడ్ గాడ్ రియల్లీ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ టు డూ దట్? Is it, has that come from the God's moral will, or is it that God allowed him to do it, right? So ante the writer of second Samuel prophets రాస్తున్నప్పుడు వాళ్ళకున్నటువంటి ఆ రెవల్యూషన్, లిమిటెడ్ రెవల్యూషన్ నుంచి వాళ్ళు రాస్తా ఉన్నారు కదా. సో దాన్ని ఇప్పుడు మనము ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ మనం అప్లై చేసి అక్కడ వాట్ డస్ దట్ రియల్లీ మీన్ అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోవాలి, రైట్? సో ఎవరైతే మీరందరూ కూడా హెర్మెనెటిక్స్ చేస్తున్నారు కాబట్టి యు టేక్ దట్ పాసేజ్ యాజ్ అ పాసేజ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. ఏ ఇంటర్ప్రిటేషన్ రూల్స్ని అక్కడ మనం అప్లై చేయాలి అనేది మీరు చేయండి. డాక్టర్ జాన్ గారికి దాన్ని అప్పగించండి, రైట్? Okay, sir. Yeah, it's a very difficult, good passage that you have picked up. So we'll do that. We'll work on that. So I understand that the context tells us that it is not the instruction. అంటే ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది మనము it has come out of God's holy will to do a good thing అని కాదు, for a good cause అని కాదు, కానీ it is he was moved. God has moved his heart against, so that he and it has come because of the pride of life అనేటువంటిది. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వమును బట్టి, జీవపు డంబాన్ని బట్టి ఆయన అలా చేశాడు. అందుకనే కాన్సిక్వెన్సెస్ తర్వాత మరి ప్రాఫెట్ పంపించిన దేవుని యొక్క కోపం రావడం. ఎట్లా దేవుడు ఆయన ఆజ్ఞ ఇచ్చి మళ్ళా దావీదు మీద కోపగించుకుంటాడు. సో ద హోల్ కాంటెక్స్ట్ తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ గాడ్ హూ ఇన్స్ట్రక్టెడ్, ఇట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ డేవిడ్ దట్ మూవ్డ్ హిమ్ టు డూ ద సెన్సస్ అనేది అర్థం అవుతుంది, కంక్లూషన్. ఓకే, బట్ దెన్ you do it, you do exegesis on that. Anyone can do that exegesis on that. A difficult passage in mere interpret చేయండి. It's a very good, thank you Andy, it's a very good question and a very good thought that you have brought up from the interpretation point of view. ఇంకేమైనా ఉన్నాయండి? ఎస్ సార్, మనకు ఫస్ట్ Samuel 28 చాప్టర్లో సౌలు వెళ్ళి కర్ణ పిశాచి దగ్గర అంటే అక్కడ మాట్లాడుతున్నారు కదా. అవునండి. అంటే అక్కడ సౌలు ఎలా పైకి వస్తాడు, ఒక మరణించిన వ్యక్తి ఎట్లా పైకి వస్తాడు అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అది? ఓకే, అంటే మనము ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ మనకి జాన్ గారు మనకి చెప్తా ఉన్నారు కదా, ఇంకా ఆ ప్రిన్సిపల్ లోకి వచ్చేట్లేదు. నేను ఐ డి నాట్ ఫాలో దాట్. మనము ఎప్పుడైనా సరే ఒక థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్ని మనము చేసేటప్పుడు గ్రేటర్ రివల్యూషన్లో ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆ గ్రేటర్ రెవల్యూషన్ వెలుగులో మనము వీటిని వివరించాలి. ఓకే, ఆ టైంలో వాళ్ళకి ఇవ్వబడినటువంటి లిమిటెడ్ రెవల్యూషన్లో నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనకి ఇవ్వబడిన నౌ దట్ వీ హ్యావ్ ఎ గ్రేటర్ రెవల్యూషన్, ఈ యొక్క గ్రేటర్ రెవల్యూషన్ లైట్లో నుంచి దాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఓకే, సో నంబర్ 1, నిజంగా సమూయేలు వచ్చాడా? అంటే ఆత్మలు దేవుని స్వాధీనం కదా. ఒక కర్ణపిశాచి గల వ్యక్తి చెప్తే వస్తారా? God was in control of the whole thing. That is there, right? Is the question kada. So that's number 1. Number 2, what was the అంటే అది నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు అది ఎట్లా సాధ్యమైంది అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఆమె ఎట్లా పైకి తీసుకురాలేదు కదా. అంటే అది నేను ఆ పాయింట్కి వస్తున్నాను. రెండోది, వాట్ వాజ్ ది స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్
సౌలు యొక్క మానసికమైనటువంటి స్థితి ఏమిటి? ఓకే, అది హాలుసినేషన్? హ్యాస్ హీ ఎక్స్పీరియన్స్ ద హాలుసినేషన్ ఆ టైంలో? సౌలుని ఇంకా మరణ భయంతో ఉన్నాడు సౌలు. ఓటమి భయంతో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ఏ డీప్ డిస్ట్రెస్ కదా. తన జీవితంలో తను హేట్ చేసింది ఎవరిని, తన జీవితంలో తను ఎక్కువగా భయపడింది ఎవరుని అంటే సమూయేల్నే కదా. సో వాజ్ ఇట్ ఎ హాలుసినేషన్? హాలుసినేషన్ అంటే ఒక భ్రాంతి. అది ఎలా ఉంటుంది అంటే రియల్గానే ఉంటుంది, రైట్? సో వెన్ యూఆర్ ఇన్ ఏ డీప్ డిస్ట్రెస్ యూ గో త్రూ దట్, రైట్? మనకి ప్రియమైన వాళ్ళు చనిపోయారు, చాలా క్లోజ్ టు అవర్ హార్ట్. వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ డిస్ట్రెస్లో మనం ఉన్నప్పుడు వాళ్ళు మన ముందుకు వచ్చినట్టు, మన ముందు నిలబడినట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. వాజ్ ఇట్ రియల్? నో, ఇట్ అపియర్స్ టు బి రియల్ అని. సో అంచేత వాజ్ హీ, ఇవన్నీ కూడా మనం అడగవలసిన ప్రశ్నలు అనమాట, రైట్? ఒకటి, దేవుని యొక్క లార్జర్ రెవల్యూషన్లో మనకు అర్థమవుతుంది ఆత్మలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కర్ణపిశాచి గలవానికి అంతటి అధికారం ఆయన ఇవ్వడు. రెండవది సౌలు యొక్క మానసికమైనటువంటి పరిస్థితి, రైట్? మూడవది కర్ణపిశాచి గలవాడు వాళ్ళు అబద్ధంలే. ఇక్కడ సాతానిక శక్తులు అబద్ధం, రైట్? ఒక డిసెప్టివ్ స్పిరిట్ అయి ఉండొచ్చు కదా, రైట్? వెలుగు దూతలాగా ఒక డిసెప్టివ్ స్పిరిట్ కూడా అయి ఉండొచ్చు. సో అంచేత నేను సబ్స్క్రైబ్ చేసేది ఏమిటంటే, ఇవన్నీ కూడా ఇన్ ద లైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నేను సబ్స్క్రైబ్ చేసేది ఏంటంటే, సమూయేలు రాలేదు, ఖచ్చితంగా సమూయేలు రాలేదు. ఇట్ కుడ్ బి డిసెప్టివ్ స్పిరిట్. అండ్ దెన్ హిస్ ఫ్యూచర్ వాజ్ ఆల్రెడీ, హీ న్యూ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆయనకి ఏం జరగబోతుందో ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. అంచేత అక్కడ సమూయేలు ఆత్మే చెప్పనవసరం లేదు అతడు మరణానికి అప్పగించబడుతున్నాడని తనకు కూడా తెలుసు కదా. సో అంచేత నేను అదేంటంటే ఇట్స్ ఓన్లీ ఎ కైండ్ ఆఫ్ హాలుసినేషన్ ఆర్ ఇట్ కుడ్ బి డిసెప్టివ్ స్పిరిట్ అని నమ్ముతాను. కాకపోతే గ్రంథకర్తలు, ద రైటర్స్, ద స్కూల్ ఆఫ్ ద ప్రాఫిట్స్ హూ కంపైల్ దిస్ అండ్ హూ హెస్ రిటన్ దిస్, వాళ్ళు ఎలా ఆ కాలంలో ఉన్న లిమిటేషన్ బట్టి ఎలా అర్థం చేసుకున్నారో అది రాశారు. కానీ ఇంటర్ప్రిటేషన్కి వచ్చేటప్పటికి మనం ఇక లార్జర్ లైట్లో దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసినప్పుడు అది కాకపోవచ్చు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను అని చెప్పింది అర్థమైంది కదండి? కొంతవరకు యు గేవ్ ద క్లారిఫై కొంతవరకు. ఇంకా మిగిలిన కొంత ఏంటి చెప్పండి సార్. ఎక్కడ ఇంకా ఓకే, we leave this also to interpretation. Over to Dr. John garu only, right? So he will tell you that. ఓకే, ఇంకేం క్వశ్చన్స్ లేకపోయినట్లయితే మనం ప్రార్థనతో క్లోజ్ చేసుకుందామండి. సందీప్ ఉన్నారా? సందీప్ లేనట్లయితే పాస్టర్ నవీన్ గారు ప్రార్థన చేసి క్లోజ్ చేయండి. కొంచెం జర్నీలో ఉన్నాను సార్. ఓకే, ఎనీవన్ కెన్ ప్రే.